ఫస్ట్ అసలు ఎల్సిఎం అంటే ఏంది, ఎల్సిఎంలో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంది, మనకు అందరికీ తెలిసింది లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. సో ఈ ఎల్సిఎంలో ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎన్ని వేస్లో చేయొచ్చు అంటే స్టెప్ మెథడ్లో చేయొచ్చు. స్టెప్ మెథడ్ అంటే ఏంది, మనకు చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 ఎల్సిఎం అంటే 2 1 జా 2 2 జా, ఇవి స్టెప్స్ అనమాట. స్టెప్ మెథడ్లో చేయొచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో చేయొచ్చు. థర్డ్ వన్ డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. డివిజిబిలిటీ రూల్స్, మీకు డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ మీకు నెంబర్ సిస్టమ్ టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి మనం జనరల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఎల్సిఎం టాపిక్లో మీరు డివిజిబుల్ రూల్స్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే 10 ఎక్క డివిజిబుల్ చెక్ చేయాలి. అంటే ఎల్సిఎం ఇచ్చిన నెంబర్స్లో ఏమైనా 10 ఎక్క మల్టిపుల్స్ ఉన్నాయా అంటే ఆప్షన్లో కూడా కంపల్సరీగా 10 ఎక్క మల్టిపుల్స్. ఎందుకంటే ఇవి మనం ఈజీ అనమాట, డివిజిబుల్ రూల్ చెక్ చేయడం ఈజీ. అలాగే 10 లేకపోతే 5 ఏమైనా ఉందా ఇది చెక్ చేయండి. ఇది లేకపోతే నెక్స్ట్ 9 చెక్ చేయండి. దాని తర్వాత 3 చెక్ చేయండి. దాని తర్వాత 11, ఇంకా లాస్ట్లో 8. మనం ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఫస్ట్ 10 ఏంది అంటే ఏంది, లాస్ట్ నెంబర్ 0 కానీ 0 ఉంటే 10తో డివైడ్ అవుతుంది. 5తో డివైడ్ అవ్వాలంటే ఏంది, లాస్ట్ నెంబర్ 0 కానీ 5 కానీ ఉండాలి. 9తో డివైడ్ అవ్వాలంటే ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అవ్వాలి. 3 కూడా అంతే, సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. 11 ఆల్టర్నేటివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ సమ్ 0 ఉండాలి ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 ఉండాలి. 8 ఎక్కడ డివిజిబుల్ ఏంది, లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 8తో డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఓవరాల్గా చేయొచ్చు. ఓవరాల్గా మనం ఇప్పుడు చేయొచ్చు అంటే స్మాలెస్ట్ నెంబర్స్ ఉంటాయి, చిన్న నెంబర్స్ ఉంటాయి. మనం టైమ్ అండ్ వర్క్లో చిన్న నెంబర్స్ యూజ్ చేస్తాము. అటువంటి చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎల్సిఎం ఓవరాల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మ్యాక్సిమంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మెథడ్ యూజ్ చేయము. సెకండ్ మెథడ్ కానీ, థర్డ్ మెథడ్ కానీ, ఫోర్త్ మెథడ్ కానీ మ్యాక్సిమం మనం యూజ్ చేసేది సెకండ్, థర్డే. ఫోర్త్ కూడా మనం ఎల్సిఎం టాపిక్ ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ చేయం, కానీ ఇదే టాపిక్ మనం చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాము, అక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఎల్సిఎం టాపిక్ అనేది మనం టైమ్ అండ్ వర్క్లో యూజ్ చేస్తాము, పైప్స్ అండ్ సిస్టంలో యూజ్ చేస్తాము, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్లో యూజ్ చేస్తాము. ఇవన్నీ ప్లేసెస్లో మనం ఓవరాల్గా ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్ తీసుకున్నాం, 2 4 9 తీసుకున్నాను. సో 2 4 9కి ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో ఎలా చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో. సో 2 ఆల్రెడీ ప్రైమ్ నెంబరే, 4 ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్గా రాయొచ్చు. 9 ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్గా రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో ఆల్ బేస్ వాల్యూస్ రాయండి. ఆల్ బేస్ వాల్యూస్ రాసి పైన మ్యాక్సిమం పవర్స్ రాయండి. ఏంటిది, మ్యాక్సిమం పవర్ రాయాలి. ఒక్కసారి క్వశ్చన్ డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లోనే ఇస్తాడు. సో ఇక్కడ ఏముంది, 2 2 రెండిట్లో 2 ఉంది కదా, 2 రాశాను, 2 3 రాశాను. ఓకే, 2 యొక్క హెచ్ పవర్ ఎంత, 2, 3 యొక్క హెచ్ పవర్ 2 మల్టిప్లై చేయండి. 2 స్క్వేర్ అంటే ఎంత, 4, 3 స్క్వేర్ అంటే 9, 4 into 9 అంటే ఎంత, 36. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. అదే మీరు ఆప్షన్ ద్వారా చేయాలి అంటే కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్ కంపల్సరీగా 9తో డివైడ్ అవుతాయి, అలాగే 4తో డివైడ్ అవుతాయి, 2తో కూడా డివైడ్ అవుతాయి. 9 ఎక్కడ డివిజిబుల్ చెప్పే కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అవ్వాలి. 3 + 6 ఎంత, 9. అంటే ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా ఎలా చేయాలి. సో ఓవరాల్గా చేసేటప్పుడు చూడండి, 2 4 9. సో ఎల్సిఎం అంటే ఏంది, ఎల్సిఎం అనేది కంపల్సరీగా ఈ 3 నెంబర్స్తో డివైడ్ అవుతుంది. ఓకే, ఎల్సిఎం అనేది కంపల్సరీగా ఈ 3 నెంబర్స్తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 4. సో ఆల్రెడీ అనేది 2 అనేది 4 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఇది తీసేయండి. నెక్స్ట్ 4 9 ఏ నెంబర్స్ ఇవి, కో ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్. సో కో ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుంది,
ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ ది నెంబర్స్. 4, 9 కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఎంత? 4 9 జా 36. ఇంకొక పాయింట్ రాయండి, ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్. ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్, ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్. 3, 6, 9 ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత? 9. అంటే ఎల్సిఎం 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ రావాలి. సో వచ్చిన ఎల్సిఎం కంపల్సరీగా అన్ని 3 నెంబర్స్ తోటి డివైడ్ అవ్వాలి కదా. హైయెస్ట్ నెంబర్ ఎంత? 9. నేను 9 ఎల్సిఎంగా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలి? అన్ని నెంబర్స్ తో డివైడ్ అవ్వాలి. చెక్ చేయండి. 9 3తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వట్లేదు. ఇప్పుడు 9 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? నేను 9 1 9 తీసుకున్నా, లీస్ట్ మల్టిపుల్ కాలేదు. నెక్స్ట్ మల్టిపుల్ 9 2 ఎంత? 18. మళ్ళీ చెక్ చేయండి. 18 3తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఎంత? 18. అలాగే 4 6 12. హైయెస్ట్ నెంబర్ ఎంత? 12. ఎల్సిఎం 12 కానీ 12 యొక్క మల్టిపుల్స్ అయినా రావచ్చు. ఇప్పుడు చెక్ చేద్దాం. 12 4తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? 12. అలాగే 20 30 తీసుకుని ఇది ఓవరాల్గా చేస్తాం. చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు ఓవరాల్గా చేయొచ్చు. హైయెస్ట్ నెంబర్ ఎంత? 30. ఎల్సిఎం 30 కానీ 30 యొక్క మల్టిపుల్స్ కానీ రావచ్చు. 30 20తో డివైడ్ అవ్వదు. సో 30 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 60. 60 20తో డివైడ్ అవుతుంది, 30తో డివైడ్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 60. అలాగే 15 30 45. హైయెస్ట్ నెంబర్ ఎంత? 45. నేను ఎల్సిఎం 45 అనుకున్నాను. ఎల్సిఎం అనేది కంపల్సరీగా అన్ని నెంబర్స్ తోటి డివైడ్ అవ్వాలి. 45 15తో డివైడ్ అవుతుంది, 30తో డివైడ్ అవ్వట్లేదు. 45 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 90. ఇప్పుడు చెక్ చేయండి మళ్ళీ. 90 30తో డివైడ్ అవుతుంది, 45తో డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? 90 అవుతుంది. ఇక్కడ ఏం చెప్పాను నేను? ఎల్సిఎం హైయెస్ట్ నెంబర్ కానీ మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ కానీ వస్తుంది. ఆ పాయింట్ కూడా రాయండి. ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ ఇవి చాలా కీ పాయింట్స్ అనమాట, చాలా మంచి మంచి పాయింట్స్. ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ హైయెస్ట్ నెంబర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్. ఈ కీ పాయింట్స్ ద్వారా కూడా మనం ప్రాబ్లమ్స్ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఒకవేళ మనకు ఫ్రాక్షన్ ఇస్తే మనం ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ x/a, y/c, y/b, z/c ఇలా ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏం రాస్తారు? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. సో ఈ ఫార్ములా ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ ఇస్తే ఫ్రాక్షన్లో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాయింట్ యూజ్ చేయొచ్చు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. న్యూమరేటర్ ఇక్కడ ఎల్సిఎంస్ ఏమన్నాయి? ఎల్సిఎం ఆఫ్ ఏం తీసుకోవాలి? ఎక్స్ వై జెడ్ తీసుకోండి. అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే ఏమున్నాయి? ఏ బి సి, ఈ 3 ఉన్నాయి అన్నమాట. సో ఇవి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం రైల్వేలో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 98, 28 మరియు 112ల కనిష్ట సామాన్య గుణకం ఏది అన్నాడు. ఏం కనుక్కోవాలి? కసాగు కనుక్కోవాలి. ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చేద్దాం. 98, 28 అలాగే 112. 98ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎలా రాయొచ్చు? 2తో రాద్దాం. 2 × 2 4 8 2 9 18. అలాగే 28ని ఎలా రాయొచ్చు? 7 4 28. అలాగే 112ని మనం ఎలా రాయొచ్చు? 4తో రాస్తే 4 2 8 4 8 32. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయాలి కదా. 2 × 49 ప్రైమ్ నెంబర్ కాదు. దీన్ని ఎలా రాయొచ్చు? 7 స్క్వేర్గా రాయొచ్చు. 7 × 4ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్గా రాయొచ్చు. 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు. 78ని ఎలా రాయొచ్చు? 7 4 కదా. 7 × 4 అంటే మళ్ళీ 2 స్క్వేర్. సో ఇక్కడ ఎలా రాయొచ్చు మనం?
టూ పవర్ ఇక్కడ టూ స్క్వేర్ కదా, పవర్ బేస్ సేమ్ ఉంటే పవర్ యాడ్ చేయొచ్చు, 2 పవర్ 4 7. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఆల్ బేస్ వాల్యూస్ రాయండి. 2 ఉంది, 7 ఉంది. నెక్స్ట్ వీటి యొక్క హెస్ట్ పవర్స్ రాయండి. 2 యొక్క హెస్ట్ పవర్ ఎంత ఉంది, 4 ఉంది. 7 యొక్క హెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. ఇంటూ మల్టిప్లై చేయండి. 2 పవర్ 4 అంటే ఎంత, 16. 7 స్క్వేర్ అంటే ఎంత, 49. క్యాలిక్యులేషన్ చేసే ముందు ఒక్కసారి మీరు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేసి ఆన్సర్ అయిపోతుంది. ఓకే, 6 9 ఎంత, 54. 4 ఎక్కడ ఉందో యూనిట్ ప్లేస్ వాల్యూ, అదే మన ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో దీన్ని మనం ఈ క్వశ్చన్స్ని ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లోనే చేయాలి. ఇక్కడ డివిజిబుల్ రూల్ అప్లై చేయడానికి కుదరదు. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్. ఏవైనా 2 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యలు ఎక్స్ మరియు ఎక్స్ ప్లస్ 1ల కనిష్ట సామాన్య గుణకం ఎంత కనుక్కోమన్నాడు. చూడండి, ఎప్పుడైనా సరే కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నప్పుడు 3 4 ఇది కంటిన్యూ నెంబర్సే, 5 6 అలాగే 7 8 డిఫరెన్స్ 1 ఉంటే ఎల్సిఎం ఆల్వేస్ ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఇప్పుడు 3 4 ఉంది, ఎల్సిఎం అవుతుంది వీటి యొక్క ప్రొడక్టే కదా, 3 into 4 రాస్తాము. అలాగే 5 6 ఉంది, దీని యొక్క ఎల్సిఎం ఎంత, 5 into 6 రాస్తాము. అలాగే ఇక్కడ మనకి నెంబర్స్ ఏమున్నాయి, ఎక్స్ ఎక్స్ ప్లస్ 1, వీటికి ఎల్సిఎం ఏమవుతుంది, వీటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 సహభాజ్యాల లబ్ధం 104 అయితే వాటి కనిష్ట సామాన్య గుణకం ఏదో మనం కనుక్కోవాలి. సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్, ఏ నెంబర్స్ ఇవి, 2 కోప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 104 అయితే దాని యొక్క కసాగుడు ఎంత ఉంది, 104 అవుతుంది. ఓకే, చూడండి. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 3 ఉంది, 2 3 యొక్క ప్రొడక్ట్ ఎంత, 6 కదా. సో ఇప్పుడు 2 3 ఏ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్సే కదా. సో 2 కోప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది, వాటి యొక్క ప్రొడక్టే అవుతుంది. సో దాని ప్రకారం వీడి యొక్క ప్రొడక్ట్ 104 అయితే ఎల్సిఎం కూడా ఏమవుతుంది, 104 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. వీడి యొక్క ప్రాపర్టీ తెలిస్తే ఈ క్వశ్చన్ ఎంత, 2 seconds ఆన్సర్ అంతే. నెక్స్ట్ వన్, 2 ప్రధాన సంఖ్యలు ఎక్స్ మరియు వై ఒక కండిషన్ ఇచ్చాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఇలా కనిష్ట సామాన్య గుణకం 119 అయితే 3y మైనస్ ఎక్స్ విలువ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, ఎక్స్ మరియు వై ఏ నెంబర్స్ అంట, ప్రధాన సంఖ్యలు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, 119ని 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయాలి. సో ఎలా రాయొచ్చు మనం, 17 7తో చూద్దాం, 2తో పోదు, 3తో పోదు, 4తో పోదు, 5తో పోదు, 6తో కూడా పోదు, 7తో 7 1 7. నెక్స్ట్ 4 ఉంది, 7 7 49. ఇక్కడ వాడు ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అన్నాడా, అంటే 17 ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది, 7 ఏమవుతుంది, వై అవుతుంది. అయిపోయింది ప్రాబ్లం. ఏం కనుక్కోవాలి, 3y మైనస్ ఎక్స్ కనుక్కోవాలి. 3 into వై వాల్యూ ఎంత, 7 మైనస్ 17, 3 ఏళ్ళు ఎంత, 21 మైనస్ 17. ఆన్సర్ ఏమవుతుంది, 4. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్కి ముందు చేసి వెళ్తే ఎగ్జామ్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 22 24 48. సో మనం 22కి అలాగే 24కి 48కి కసాక్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లు 22 ఎలా రాయొచ్చు, 2 into 11. 24 ఎలా రాయొచ్చు, 3 8. 8 ఎలా రాయొచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చు. నెక్స్ట్ 48 ఎలా రాయొచ్చు, 16 3లుగా రాయొచ్చు కదా. 16 ఎలా రాయొచ్చు, 2 power 4గా రాయొచ్చు, అలాగే 3గా రాయొచ్చు. రైట్, ఆల్ బేస్ వాల్యూస్ రాయండి. 2 రాయండి, 3 రాయండి, 11 రాయండి. నెక్స్ట్ వాటి యొక్క హైయెస్ట్ పవర్స్ తీసుకున్నాం. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 4. 3 యొక్క హెచ్ పవర్ ఎంత, 1. 11 యొక్క హెచ్ పవర్ ఎంత, 1. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. సో 16 into 3 into 11 ఎంత, 33 కదా. నెక్స్ట్ 16 3 ఎంత, 48. నెక్స్ట్ 16 3 48, 1 4 52, 528. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి అంటే ఎలా చేయొచ్చు, ఫస్ట్ మనం ఏం చేయొచ్చు,
22లో 11 ఉంది కాబట్టి 11 యొక్క డివిజిబుల్ చెక్ చేయండి. 48 11తో డివైడ్ అవ్వదు. సి 64 11తో డివైడ్ అవ్వదు. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో 3 ప్లస్ 5 ప్లస్ 8 ఎంత 13, 11 మైనస్ 2 ఎంత 11, ఇది 11తో డివైడ్ అవుతుంది. 1 ప్లస్ 6 7, 7 మైనస్ 7 ఎంత 0, ఇది కూడా 11తో డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేం చెక్ చేయొచ్చు, 24లో 3 ఎనిమిది కదా, 3 ఉంది కదా. నెక్స్ట్ ఏం చెక్ చేస్తారు, 3తో చెక్ చేయండి. సో 5 ప్లస్ 2 10, 10 ప్లస్ 7 ఎంత 18, ఇది 11తో 3తో డివైడ్ అవుతుంది. అలాగే ఇది 3తో పోతుందా 7, 1 ప్లస్ 7 అంతా 8, 8 3తో డివైడ్ అవుతుంది, ఇది ఎలిమినేట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం ఏం చేసాము, 11 3 డివిజిబిలిటీ రూల్స్ మనం చెక్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. ఓకే, కొన్నిసార్లు మనం డివిజిబుల్ చేయొచ్చు, క్వశ్చన్ చూడగానే పెట్టేయచ్చు, ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అది. నెక్స్ట్ వన్, ద ఎల్సిఎం ఆఫ్ 4 6 అండ్ ఎక్స్ కెన్ నాట్ బి. సో 4 ఇచ్చాడు, 6 ఇచ్చాడు, సో ఎక్స్, ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనేది ఏ నెంబరు కాదో మనం ఆప్షన్ ద్వారా కనుక్కోవాలి. చూడండి, ఇది రివర్స్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, ఆప్షన్ చెక్ చేయండి. ఆప్షన్ చెక్ చేయండి. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను నేను, ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ డివైడ్ బై ఆల్ ద నెంబర్స్. ఈ నెంబర్స్ ఇక్కడ ఏ అయితే నెంబర్స్ ఉన్నాయో ఈ అన్ని నెంబర్స్ తోటి డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 24 అనుకున్నాను, 24 4తో పోతుంది, 6తో పోతుంది, ఇది ఎల్సిఎం ఇది ఎక్స్ వాల్యూ కావచ్చు. 18 తీసుకున్నాను అనుకో, 18 4తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. ఇదే మన ఆన్సరు. ఏమన్నాడు, కెన్ నాట్ బి అన్నాడు, అసలు 18 రాదు. ఆప్షన్ అవి ఈజ్ కరెక్ట్. ఇటువంటి అప్రోచ్ మనం ఫాలో చేయాలి. నెక్స్ట్ వన్ సేమ్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ దట్ కెన్ నాట్ బి అన్నాడు. కెన్ నాట్ బి ద ఎల్సిఎం ఆఫ్ 3 4 ఎక్స్. ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది ఏ నెంబరు కాకూడదు అని క్వశ్చన్ అడిగాడు. అంటే ఏంది, 3తో డివైడ్ అవ్వకూడదు, లేకపోతే 4తో డివైడ్ అవ్వకూడదు. ఆ నెంబర్స్ మీరు చెక్ చేయండి. 3తో డివైడ్ అవ్వని, 4తో డివైడ్ అవ్వని, ఇది 3తో పోతుంది, 4తో డివైడ్ అవుతుంది, ఇది 3తో పోతుంది, 4తో డివైడ్ అవుతుంది. 18 3తో డివైడ్ అవుతుంది కానీ 4తో డివైడ్ అవ్వదు. సో ఇది మన ఆన్సరు. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169, క్యూబ్ రూట్ ఆఫ్ 27, క్యూబ్ రూట్ ఆఫ్ 64 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144. క్వశ్చన్ మొత్తం చూడండి, డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాడు. ఫైనల్ ఏం కావాలి, ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే ఎంత 13, క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఎంత 3, క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత 12. ఓకే, ఇక్కడ మనం ఓవరాల్గా చేసే టైప్ చూడండి. ఇప్పుడు మనకు 3 4 12, ఈ 3 నెంబర్స్ ఎల్సిఎం ఏమవుతుంది 12 కదా. 12 3తో పోతుంది, 4తో పోతుంది. ఈ 3 నెంబర్స్ బదులు ఎంత రాయొచ్చు మనం, 12 రాయొచ్చు. నెక్స్ట్ 13 12 ఏ నెంబర్స్ ఇవి, కోఆపరేట్ నెంబర్స్ అయినాయి. ఎల్సిఎం అవుతుంది వాటి యొక్క ప్రోడక్ట్ 13 into 12. ఇక్కడ అన్నింటిలో యూనిట్ ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి 3 6, ఎక్కడైతే 6 వచ్చిందో అదే మన ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఒక్కొక్క చిన్న పాయింట్ అనమాట, మనం క్వశ్చన్ని బేస్ చేసుకుని నేను చెప్పిన ప్రతి పాయింట్ మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 8 square plus 6 cube plus 4 power 6 plus 9 cube. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఏం చేయాలి, జస్ట్ ఆప్షన్ చెక్, ఆప్షన్ మనం చెక్ చేసి ఆన్సర్ పెట్టాలి. అంతేగాని మీరు జనరల్ వేలో చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇప్పుడు 8 square ఉంది, ఇక్కడ 2 power 9, 2 power 9, 2 power 12, ఇక్కడ 2 power 12. ఇక్కడ మనకేమొస్తుంది, ఇక్కడ 8లు 2 క్యూబ్గా రాస్తే 8 square ఎలా రాయొచ్చు, 2 cube హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అలాగే 6ని మనం ఎలా రాయొచ్చు, 2 into 3 హోల్ క్యూబ్గా రాయొచ్చు. ఇక్కడ మనకు 2 పవర్లు ఎంత వస్తుంది, ఇక్కడ 2 power 6 వస్తుంది, ఇక్కడ 2 క్యూబ్ అంటే ఎంత 9 వస్తుంది. ఇక్కడ చూడండి 4 power 6ని 4ని ఎలా రాయొచ్చు మనం, 2 square హోల్ power 6 కదా. 2 power 6 అంటే ఎంత 12, 2 power 12. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంది 9 12, 12 కాబట్టి 2 power 12 రావాలి. ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సి కానీ డి కానీ. ఇప్పుడు 3 చెక్ చేయండి. సో 9ని మనం అలా రాయొచ్చు, 3 square హోల్ పవర్ క్యూబ్ అంటే 3 power 6 వస్తుంది. ఇది 3 క్యూబే కదా, ఇది రాదు. 3 power 6 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలా మనం చెక్ చేయాలి. లేదనుకో మీరు జనరల్ వేలో చేయాలంటే
8 square into 6 cube 4 power 6 into 9 cube. 8 square ఎలా రాయొచ్చు మనం 2 cube whole square. 6ని 2 into 3 whole cube. 4ని ఎలా రాయొచ్చు 2 square power 6. 9 ఎలా రాయొచ్చు 3 square power cube. 2 power 6 into 2 cube into 3 cube 2 power 12 into 3 power 6. ఇక్కడ దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు, ఇక్కడ బేస్ వాల్యూ రెండు సేమే కదా, యాడ్ చేయండి. 2 power 9 into 3 cube 2 power 12 into 3 power 6. ఫస్ట్ ఏం రాయాలి, ఆల్ బేస్ వాల్యూస్ రాయండి. 2 into 3 రాయండి. వీడి యొక్క హైయెస్ట్ పవర్స్ 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 12, 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 6, 2 power 12 3 power 6. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇంత డీటెయిల్గా ఎగ్జామ్లో చేయకూడదు, ఇలా మనం చెక్ చేసుకుంటూ ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ సేమ్ మోడల్ అనమాట. ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబర్ ఇచ్చారు, వీడి యొక్క ఎల్సిఎం చూడండి. ఒక్కసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 2 cube 2 square 2 power 6 2 power 4. మీరు జస్ట్ ఆప్షన్ని చెక్ చేస్తే చాలు. ఆప్షన్ చెక్. ఇక్కడ కూడా మనం అన్ని నెంబర్ చెక్ చేయాల్సిన పని లేదు. ఆప్షన్స్లో అన్ని 2 powers డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఒక్క 2 power హైయెస్ట్ పవర్ ఎంతో మనం కనుక్కుంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 4 ఉంది, ఇంకా 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 2 ఉంది, ఇంకెక్కడ ఉందా, ఇంకెక్కడ లేదు కదా. సో 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత రావాలి 4 రావాలి. 4 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 3 power తీసుకుంటే ఇక్కడ 3 power 4 3 power 6 హైయెస్ట్ పవర్ 3 power 6 వస్తుంది. 5 తీసుకుంటే ఇక్కడ 5 cube ఇక్కడ 5 power 5 హైయెస్ట్ పవర్ 5 power 5 వస్తుంది. ఇక ఓన్లీ 7 square ఉంది, 7 square వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎల్సిఎం ఆఫ్ 2/3 4/9 7/12 3/5. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 2/3 అలాగే 4/9 7/12 3/5. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ చేస్తారు, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ 2కి 4కి 7కి 3కి బై హెచ్సిఎఫ్ ఆఫ్ 3 9 12 5. ఇప్పుడు చెప్పండి 2 4 7 3కి ఎల్సిఎం ఎంత వస్తుంది, హైయెస్ట్ నెంబర్ ఎంత 7 కానీ 7 యొక్క మల్టిపుల్స్ కానీ వస్తుంది కదా. సో నెక్స్ట్ ఆల్రెడీ 2 4 ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత వస్తుంది 4 అవుతుంది. నెక్స్ట్ 4 7 3 ఈ మొత్తం ఏ నెంబర్స్ ఇవి కోప్రైమ్ నెంబర్సే కదా. కోప్రైమ్ నెంబర్స్ అయితే ఎల్సిఎం అవుతుంది, వాడి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. 4 3 ఎంత 12 12 ఎంత 84 అయిపోయింది బై. ఇంకా ఫ్రాక్షన్ ఏమో రాలేదు కదా, 84. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. డినామినేటర్లో 3 9 12 5 యొక్క హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ అంటే ఏంది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ప్రతి నెంబర్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది, ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది, ఇక్కడ 3 మల్టిపుల్ ఉందా లేదు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే లాజికల్గా మినిమం డిఫరెన్స్ చూడండి. 3కి 5కి మినిమం డిఫరెన్స్ ఎంత 2 అయితే 2 అన్న రావాలి, లేకపోతే వీటి యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 కానీ 1 కానీ ఉంటుంది. ఇందులో 2 లేదు. సో 2 లేకపోతే ఇంకేమొస్తుంది 1 అవుతుంది. 84/1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్ మళ్ళీ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు 2/3 ఇచ్చాడు, 4/9 ఇచ్చాడు, 8/15 ఇచ్చాడు, 10/21 ఇచ్చాడు. ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ 2 4 8 10 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ 3 9 15 21. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం అంటే మన క్వశ్చన్లో చిన్న చిన్న నెంబర్స్ వస్తాయి, ఆన్సర్లో పెద్ద పెద్ద నెంబర్స్ వస్తాయి. ఎల్సిఎం అంటే పెద్ద వాల్యూ రావాలి. అలాగే హెచ్సిఎఫ్ అంటే ఏంది, హెచ్సిఎఫ్లో క్వశ్చన్లో పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి, ఆన్సర్లో చిన్న చిన్న నెంబర్స్ ఉంటాయి. ఇలా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇలా అబ్జర్వ్ చేసామనుకో నాకు ఎల్సిఎం కావాలి, ఎల్సిఎంలో అసలు చిన్న నెంబర్స్ వస్తాయా రావు, ఇది ఎలిమినేట్ చేస్తాను నేను. ఇలా మనం కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు జనరల్ వాల్యూ చూద్దాం. హైయెస్ట్ నెంబర్ ఎంత 10 కదా. సో 10 కానీ 10 యొక్క మల్టిపుల్స్ కానీ వస్తుంది. 10 నేను 10 తీసుకున్నాను, 10 2తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవ్వదు. 10 2 ఎంత నెక్స్ట్ మల్టిపుల్ 20 20 8తో డివైడ్ అవ్వదు. 30 తీసుకున్నా, 30 8తో డివైడ్ అవ్వదు. 40 2తో పోతుంది, 4తో పోతుంది, 8తో పోతుంది, 10తో పోతుంది. ఎల్సిఎం ఎంత 40.
బై హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ గురించి ఏం చెప్పాను? హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ మినిమం డిఫరెన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద డిఫరెన్స్. ఇక్కడ మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది? 6 కదా, అయితే 6 అన్న రావాలి. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 6, 3, 2, 1. 3లో 6 ఉందా? లేదు, ఇది రాదు. ఇంకేముంది? ఇంకా ఆప్షన్లో 3 ఉంది కదా, సో కంపల్సరీ ఇంకా 3 వస్తుంది హెచ్సిఎఫ్. సో 40/3 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో ఇలా మనం లాజికల్గా ఒక్కొక్క పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. చూడండి, నేను కొన్నిసార్లు ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేశాను, కొన్నిసార్లు ఓవరాల్గా చేశాను. సో ఇలా ఏంటంటే మనకు నెంబర్ని బేస్ చేసుకుని చేయాలి. చిన్న నెంబర్స్ వస్తే ఓవరాల్గా చేయండి, పెద్ద నెంబర్స్ ఉంటే ప్రైమ్ ఫ్యాక్టర్ మీద చేయండి. సో ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇది ఎల్సిఎంకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఇది. సో 9, 8, 10 మరియు 12 భాగించేటప్పుడు ప్రతి సందర్భంలోనూ 3 శేషంగా మిగిలే కనిష్ట సంఖ్యను కనుక్కోండి అన్నాడు. చూడండి, ఏ నెంబర్స్ భాగించాలంట? 9, 8, 10, 12 చే భాగించినప్పుడు అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వకూడదంట. ప్రతిసారి రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. ఓకే, అయితే ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి చూడండి. సో 9, 8, 10, 12 తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ అంటే ఏం చేస్తాం మనం? జస్ట్ ఈ నెంబర్కి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాము ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే. కానీ నాకు ప్రతిసారి రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. కాబట్టి ఆ రిమైండర్ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో ఎలా చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆప్షన్ ద్వారా చేయొచ్చు, కొన్నిసార్లు మనం ఆప్షన్ ద్వారా చేయలేని పరిస్థితి వస్తుంది, అప్పుడు ఈ విలువ చేయండి. సో 9ని మనం ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్గా రాయొచ్చు. అలాగే 8ని ఎలా రాయొచ్చు? 2 క్యూబ్గా రాయొచ్చు. 10ని ఎలా రాయొచ్చు మనం? 2 × 5గా రాయొచ్చు. అలాగే 12ని 3 × 4గా రాయొచ్చు. 4 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 2 స్క్వేర్గా రాయండి. నెక్స్ట్ మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. 2 రాశాను, 3 రాశాను, అలాగే 5 రాశాను. ఇప్పుడు హైయెస్ట్ పవర్ రాయండి. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత? 3. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 2. 5 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 1. అయిపోయింది. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 3 స్క్వేర్ అంటే 9. 5 పవర్ అంటే 5. 8 5 ఎంత? 40. 4 9 ఎంత? 360. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే మనకు 360 అవుతుంది. కానీ నాకు ఎల్సిఎం ఎంత రావాలి? 3 రావాలి కదా. సో ఆ 3 కూడా యాడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 363. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇది జనరల్ అప్రోచ్. ఇప్పుడు ఇదే క్వశ్చను నేను ఎగ్జామ్లో చేయాలి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఎలా చేస్తాను నేను? ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కంప్లీట్గా మనం ఏం యూజ్ చేస్తాం? డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తాం. ఏంటిది? డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఈజీ చూడండి. 10 ఏమైనా ఉందా? 10 యొక్క మల్టిపుల్స్ ఉంటే అది చెక్ చేయండి. ఎందుకంటే 10తో డివైడ్ అవ్వాలంటే ఏంది? లాస్ట్ నెంబర్ 0 ఉంటే సరిపోతుంది. ఓకే, ఒకవేళ 10 లేదనుకో 5. ఈజీ అనమాట. 5తో డివైడ్ అవ్వాలంటే ఏంటిది? లాస్ట్ నెంబర్ 0 కానీ 5 కానీ ఉంటే డివైడ్ అవుతుంది. ఈ రెండు లేకపోతే ఇంకేం చేయాలి? 9 ఉందేమో చెక్ చేయండి. 9 ఎక్కడ డివిజిబుల్ అయింది? అన్ని నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు, అన్ని డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు అది 9తో డివైడ్ అవ్వాలి. ఒకవేళ అది కూడా లేదనుకో 3తో డివైడ్ చేయండి. లాస్ట్ మ్యాక్సిమం ఈ 2 కేసెస్, ఈ 4 కేసెస్ యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇంకా రిమైనింగ్ సిచ్యువేషన్స్లో మాత్రం 8 అలాగే 11 కూడా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. నేను 10తో ఫస్ట్ 9, 8, 10, 12 ఉంది కదా. 10 ఉంది. ఒక నెంబర్ 10తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ ఏమి ఉండాలి? 0 ఉండాలి. ఓకే, ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే 0, కానీ నాకు రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. ఆ 3 కూడా యాడ్ చేయండి. అంటే ఈ నోడ్ ప్లేస్ వాల్యూ ఎంత ఉండాలి? 3 ఉండాలి. 3 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ సిలోనే ఉంది. ఇది డైరెక్ట్ అప్రోచ్, ఇది ఎగ్జామ్లో చేయాల్సిన అప్రోచ్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఇలా చేయగలము, కొన్ని క్వశ్చన్స్ ఇలా చేయలేము. కాబట్టి ఈ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? 8, 12 మరియు 16 చే భాగించేటప్పుడు ప్రతి సందర్భంలోనూ 3 శేషంగా మిగిలే 7 యొక్క కనిష్ట గుణకం ఏది కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఈ మోడల్ మళ్ళీ మారిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ చెప్పిన క్వశ్చనే. ఈ 3 నెంబర్తో డివైడ్ అయినప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. కానీ ఆ వచ్చిన నెంబర్ కూడా దేంతో డివైడ్ అవ్వాలంట?
7తో డివైడ్ అవ్వాలి. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎగ్జామ్లో అడుగుతున్నాడు, వచ్చినప్పుడు ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మెథడ్ 8, 12, 16 వీటికి ఎల్సిఎం అనుకోండి. 8ని ఎలా రాయొచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చు. 12ని 3 × 4 3 స్క్వేరు, 16ని 2 పవర్ 4గా రాయొచ్చు. 2 క్యూబ్ అంటే 8. నెక్స్ట్ మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. 2 × 3, 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 4, 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 1. ఏమవుతుంది 16 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 48. దీని యొక్క ఎల్సిఎం మీరు ఓవరాల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 11, 8, 12, 16 3 నెంబర్స్ చిన్న నెంబర్సే కాబట్టి 16 నేను ఎల్సిఎం అనుకున్నాను. ఎల్సిఎం అంటే ఏంది, అనే నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. 12తో డివైడ్ అవ్వట్లేదు. 16 2 ఎంత 32, 12తో డివైడ్ అవ్వదు. 16 3 ఎంత 48, అంటే 8తో డివైడ్ అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది, 16తో డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఎంత 48. అలా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి +3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 51. కానీ ఈ 51 అనేది 7తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వటం లేదు. అందుకని ఏం రాస్తామంటే 48 × k ఇలా రాస్తారు. ఈ నెంబర్ మనం దేంతో డివైడ్ చేయాలంట 7తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. ఇక్కడ నేను అప్లై చేసే ట్రిక్ జాగ్రత్తగా చూడండి. 48 ఎన్నిసార్లు 48 7తో ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్ పోతుంది. అంటే ఎంత 7 6 ఎంత 42 కదా, 42k. దీన్ని ఎలా రాయొచ్చు మనం 42k. ఇంకా రిమైండర్ ఎంత ఉంది, 6k + 3/7. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఆల్రెడీ 42kని నేను 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుంది 0 అవుతుంది, వదిలేయండి. ఇప్పుడు k ప్లేస్లో మీరు ఈ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఇది 7తో డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నా, అప్పుడు ఏమవుతుంది 6 × 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. k ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి, 6 × 2 + 3 ఎంత ఉంది 15, 7తో పోదు. k ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 తీసుకోండి, 6 × 3 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 21, అంటే 7తో డివైడ్ అవుతుంది. అంటే మనం ఏం తీసుకోవాలి, k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే మన ఆన్సర్ అనేది అయిపోతుంది. సో 48k + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 48 × 3 + k ఎంత వస్తుంది 43, 120, 324 144 + 3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 147. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకే, ఒకవేళ క్వశ్చన్ మనం ఆప్షన్ ద్వారా చేయాలి అంటే ఎలా చేయొచ్చు చూడండి. 8, 12, 16 ఈ 3 నెంబర్స్తో డివైడ్ అయినప్పుడు అది రిమైండర్ ఎంత రావాలి 3 రావాలంట. 7తో డివైడ్ చేసినప్పుడు ఏమో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. ఇప్పుడు నేను చిన్న నెంబర్సే కాబట్టి ఇది 7తో పోతుంది, ఇది 7తో డివైడ్ అవుతుంది, ఎలిమినేట్ చేయండి. ఇది 7తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 7తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం 8తో చెక్ చేద్దాం. ఫస్ట్ లీస్ట్ నెంబర్ 7 8 ఎంత 56, ఇది ఎగ్జాక్ట్గా ఏమవుతుంది రిమైండర్ 0 అవుతుంది. సో ఇది కాదు, నాకు రిమైండర్ ఎంత రావాలి 3 రావాలి. నెక్స్ట్ 8 8 ఎంత 64, ఇది చూస్తే 8 8 64, రిమైండర్ ఎంత వస్తుంది 6 వస్తుంది. మనకు కావాల్సిన ఎంత 3, ఇది కూడా డివైడ్ అవ్వదు. ఇంకేముంది రిమైనింగ్ ఆప్షన్ సిఏ కదా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా మీరు ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ అనేవి అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ which when divided by 7, 9, 11 leaves a remainder of 5 in each case అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 7కి 9, 11 ఈ 3 నెంబర్తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలంట 5 రావాలి. ఓకే, ఫస్ట్ వీడియోకి ఎల్సిఎం ఎంత అవుతుంది 7 9 63. ఇవన్నీ కోఆపరేటివ్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లై చేయండి. 7 9 63 × 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 693. ఓకే, ఇది జనరల్ వేలో చేస్తే ఎంత టైం పడుతుంది, లాజికల్లో చేస్తే ఎంత టైం పడుతుందో జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ నేను ఏం చేయాలి 693ని 4-digit నెంబర్తో డివైడ్ చేయాలి. 4-digit హైయెస్ట్ లార్జెస్ట్ 4-digit నెంబర్ ఏంది 4 9s కదా. సో ఒకసారి 693 బై 6 0 9 6 పోతే ఎంత 3, మళ్ళీ 9 రాశాను. సో ఈసారి 5 టైమ్స్ కాదు 4 టైమ్స్ తీసుకోండి. 4 3 12,
4 9 36 37, 4 6 24, 1 3 27. 9 నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 7. 16లో నుంచి 7 పోతే ఎంత వస్తుంది? 9. 9లో నుంచి 7 పోతే ఎంత వస్తుంది? 2 అవుతుంది. సో ఇది మనకు వచ్చిన రిమైండర్ అనమాట. కానీ మనకు ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? 4 9స్లో నుంచి 297 తీసేయండి. అప్పుడు ఏమవుతుంది? 2 0 7 9. ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ ఇది. కానీ మనకు రిమైండర్ ఎంత రావాలి? 5 రావాలి. కాబట్టి ఏం చేస్తారు? ఈ 5ని యాడ్ చేయండి. సో ఆన్సర్ ఏమవుతుంది? 9707. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇది లెంగ్తీ ప్రాసెస్. ఇప్పుడు మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చూస్తే ఏం చేయాలి? నేను 7తో కానీ 9తో కానీ 11తో కానీ డివైడ్ చేసేటప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి? 5 రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ ఏం చెక్ చేయాలి? 10 లేదు, 5 లేదు, 9 ఉందిగా. 9తో చెక్ చేయండి. 9 ఎక్కడ డివిజిబుల్ టు లేని సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత ఉండాలి? 9 రావాలి. ఓకే, సో ఫస్ట్ లీస్ట్ నెంబర్ చూడండి. మనకి లార్జెస్ట్ నెంబర్ కదా. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏముంది? 9707. ఇదే కదా లార్జెస్ట్ నెంబరు. 9763 ఇది లార్జెస్ట్ నెంబరు. సో చెక్ చేద్దాం. ఇది 9తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఆఫ్ 5 వస్తుందా లేదా? 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను డివిజిబుల్ రూల్స్ ఎలా చేయాలో. సో 9 63 ఎంత? 9. రిమైండర్ ఎంత వచ్చింది? 7. ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 9 క్యాన్సిల్. 7 + 7 ఎంత? 14. 14 నుంచి ఎంత? 5. నాకు రిమైండర్ 5 వచ్చింది కదా. ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ 9 క్యాన్సిల్. 4 + 6 10. 10 + 7 ఎంత? 17. 17 అంటే ఎంత? 8. రిమైండర్ 8 వచ్చింది. ఇది కూడా కాదు. 9 క్యాన్సిల్. 6 3 9 క్యాన్సిల్. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 5 ఎక్కడ వచ్చింది? ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, నేను ఎందుకు జనరల్ వే ఆప్షన్ ఎలిమినేషన్ మీద చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం ఆప్షన్ ద్వారా చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకు నేను జనరల్ వే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, 2 3 4 5 మరియు 6 చే భాగించేటప్పుడు 1 శేషంగా మిగిలి 7 చే భాగించేటప్పుడు శేషం లేకుండా పోయే కనిష్ట సంఖ్య ఏదో మనం కనుక్కోవాలంట. ఫస్ట్ 2 3 4 5 6. సో ప్రతిసారి మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంట? 1 వస్తుందంట. 7తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంట? రిమైండర్ 0 వస్తుందంట. ఫస్ట్ ఆ నెంబర్ ఏదో కనుక్కోండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇప్పుడు 2కి 3కి ఎల్సిఎం ఆల్రెడీ 6 కదా. సో 6 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేయండి. లేదనుకోండి జనరల్ వెళ్ళినా చేయండి. 2 3 4 ఎలా రాయొచ్చు? 2 స్కోరు 5 రాయండి. 6 ఎలా రాయొచ్చు? 2 × 3గా రాయండి. మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. 2 × 3 × 5. హైయెస్ట్ పవర్ ఎంత? 2 స్కోర్. ఇది 1, ఇది 1గా. 4 × 3 × 5. 5 4 ఎంత? 20. 20 + 3 ఎంత? 20 × 3 60. 60 + 1 తీసుకున్నాం అనుకో 61. కానీ ఇది 7తో డివైడ్ అవ్వదు. అందుకని నేను తీసుకోవాలి 60K + 1 తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇది మనం 7తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది చూడండి. 60ని 756 కదా. ఇప్పుడు ఏం రాద్దాం? 56K. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 4K + 1/7. ఇప్పుడు నేను 7ని 56తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. ఇప్పుడు ఇది K వాల్యూ ఎక్కడ సాటిస్ఫై అవుతుందో తీసుకోండి. నేను 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకో 4 + 1 ఎంత? 5 కాదు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 8 + 1 9. ఇది కూడా కాదు. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 3 12 + 1 13 కాదు. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 4 16 1 17 కాదు. 5 సబ్స్టిట్యూట్ చేస్తే 4 5 20 + 1 ఎంత? 21. 7తో పోతుంది కదా. సో K = ఎక్కడ సాటిస్ఫై అయింది? 5 దగ్గర సాటిస్ఫై అయింది. ఇక్కడ ఈక్వేషన్ ఏముంది? 60K + 1 7తో డివైడ్ అవ్వాలి కదా. సో K ఎక్కడ సాటిస్ఫై అయింది? మనం 5 దగ్గర సాటిస్ఫై అయింది కాబట్టి 6 × 5 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 300 + 1 301 ఈజ్ ద ఆన్సర్. ఇది జనరల్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఆప్షన్ ద్వారా చేయాలి అంటే ఆప్షన్ ద్వారా ఫస్ట్ డివిజిబుల్ రేంజ్ చెక్ చేయమన్నాను. 10 ఉందా? లేదు. 5 ఉందా? 5 ఉంది కదా. మనం 5తో డివైడ్ చేసినప్పుడు రిమైన్ ఎంత రావాలంట? 1 రావాలి. జాగ్రత్తగా చూడండి. లాస్ట్ 5తో డివైడ్ అవ్వాలంటే 0 కానీ 5 కానీ ఉండాలి. నాకు రిమైండర్ ఎంత రావాలంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 1 అన్న రావాలి. ఇక్కడ 1 చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ 6 అన్న రావాలి. ఎక్కడుంది 1? ఓన్లీ 1 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇదే కదా. జస్ట్ నేను ఎక్కడ డివిజిబుల్ రూల్తో ఆన్సర్ అయిపోయింది.
మీరు అన్నీ చెక్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పిన ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ 5, 6, 8, 9 మరియు 12 చే భాగించేటప్పుడు 1 శేషంగా మిగిలి 13 చే పూర్తిగా భాగించబడే కనిష్ట ధనాత్మక సంఖ్యను కనుక్కోండి. సేమ్ మోడల్ క్వశ్చన్ కదా. 5, 6, 8, 9, 12. ఫస్ట్ ఏం చేయాలి? వీటికి ఎల్సిఎం కనుక్కోండి. 5 ప్రైమ్ నెంబరే, 6 అయినా రాయొచ్చు, 2 × 3గా రాయొచ్చు, 8ని 2 క్యూబ్, 9ని 3 స్క్వేర్, 12ని 3 × 4 అంటే 2 స్క్వేర్గా రాయొచ్చు. మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. 2, 3, 5. హైయెస్ట్ పవర్స్ రాయండి. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 2. 5 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 1. 8 × 9 × 5 540. 4 9 ఎంత? 36. 360. రిమైండర్ ఎంత రావాలంట? రిమైండర్ ఎంత రావాలి? 1 రావాలి. 90లో ఏం చేస్తారంటే 361 అని రాస్తారు. అది తప్పు అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ నెంబర్ కూడా 13తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి చూడండి. 360k + 1. ఇప్పుడు ఈ నెంబర్ ఎగ్జాక్ట్ దేంతో డివైడ్ అవ్వాలి? 13తో డివైడ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం చూద్దాం. 30 ఇప్పుడు 360kని 360 మనం 13తో డివైడ్ చేద్దాం. 30 ఎంత? 390 కాదు, 32 ఎంత? 26. అలాగే 10 100. 13 ఎంత? 91. రిమైండర్ ఎంత ఉంది? 9 ఉంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 351k + 9k + 1/13. ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు 9k + 1 అనేది 13తో డివైడ్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ప్రతిదీ 3600 కంటే ప్లస్సే ఉంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా 1 వాల్యూ తీసుకోకుండా డైరెక్ట్ k = 10 తీసుకోండి. ఓకే, 1 నుంచి స్టార్ట్ చేయకుండా మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు 9 × 10 + 1 ఎంత అవుతుంది? 91. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కదా. 13 7 times 91 కదా. అంటే k = ఎక్కడ సాటిస్ఫై అయింది? 10 దగ్గర సాటిస్ఫై అయింది. అప్పుడు ఏమవుతుంది? 360 × 10 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3601. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు అడగచ్చు, సార్ 1 నుంచి ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ నేను 4 ఆప్షన్స్ తీసుకుంటే 4 ఆప్షన్స్లు 3600 కంటే ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఆ 3600 కంటే ఎక్కువ ఇప్పుడు వస్తుంది నాకు 10 times తీసుకుంటేనే కదా. అలా అబ్జర్వ్ చేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆప్షన్ ద్వారా చేయాలి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఫస్ట్ 5 ఉంది కదా. నేను 5తో డివైడ్ చేసేటప్పుడు ఏం చెక్ చేయాలి? ఫస్ట్ 10 ఉంటే 10 చెక్ చేయండి, లేకపోతే 5 ఉంటే 5తో చెక్ చేయండి. 5తో డివైడ్ చేసేటప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ ఉండాలి, 0 కానీ 5 ఉండాలి. నాకు రిమైండర్ 1 కాబట్టి 1 యాడ్ చేయండి. 1 కానీ 6 కానీ ఉండాలి. ఇక్కడ 1 ఉందా? లేదు. ఇక్కడ 1 ఉందా? లేదు. ఇక్కడ 1 ఉందా? ఉంది. ఇక్కడ 1 ఉందా? లేదు. డైరెక్ట్గా 2 seconds ఆన్సర్ ఇది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్లియరా? సో ఇలా మీరు ఈ అప్రోచ్ మనం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సేమ్ 8, 12, 16 చే భాగించేటప్పుడు ప్రతి సందర్భంలోనూ 3 చే భాగించగలిగే 7 చే భాగించేటప్పుడు శేషం లేకుండా పోయే కనిష్ట సంఖ్య ఏదో కనుక్కోమన్నాడు. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే 7తో డివైడ్ అవ్వాలి. సో 7తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఇది ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ 8, 12, 16 ఎల్సిఎం ఎంత అవుతుంది? 48k. రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా దేంతో డివైడ్ అవ్వాలి? 7తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఏం చెప్పాను నేను? 742 కదా. 42k + 6k + 3/7. ఇది ఆల్రెడీ 7తో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో k ప్లేస్లో ఏం తీసుకుంటే 7తో డివైడ్ అవుతుంది. 1 తీసుకుంటే పోదు, 2 తీసుకుంటే 12, 3, 15 పోదు, 3 తీసుకుంటే 6, 3, 18, 1, 3, 21. 3 దగ్గర సాటిస్ఫై అయింది. 48 × 3 + 3 ఎంత అవుతుంది? 147. ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అదే మీరు ఆప్షన్ ద్వారా చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం 7తో చెక్ చేయండి. 7 ఇది 7తో డివైడ్ అవ్వదు. ఇది 7తో డివైడ్ అవుతుందా? 7, 3, 21, 38 ఉంది. ఇది 7తో డివైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ తీసుకోండి. 7, 3, 21, 7, 56. ఇది 7తో పోతుంది. ఇది కూడా 7తో పోతుంది. అయితే నెక్స్ట్ మీరు ఏం చెక్ చేస్తారంటే 8తో డివైడ్ అయ్యేటప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలి. సో ఇది చెక్ చేయండి. 8, 8 3 ఎంత? 24, 2 ఉంది. తర్వాత 8 3 24, రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇది కాదు కదా. సో డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 5 చే భాగించేటప్పుడు శేషం లేకుండా పోయి
4 చే భాగించేటప్పుడు 1 శేషం మిగిలి, కానీ 6 లేదా 7 చే భాగించేటప్పుడు 5 శేషంగా మిగిలే కనిష్ట సంఖ్యను కనుక్కోండి. ఇది డైరెక్ట్గా మీరు ఆప్షన్ ద్వారానే చేయండి. సో జనరల్గా లేకుండా, ఎందుకంటే 5తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ ఏమి రాకూడదు అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, అన్ని ఆప్షన్స్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ 4తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ ఎంత రావాలి, 1 రావాలి అంట. సో చూడండి, 4 యొక్క డిజిటల్ ఏంది, లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అవ్వాలి. 2 zeros ఉంటే ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది కాదు. 30, 4 ఏళ్ళు ఎంత, 28, రిమైండర్ 2, ఇది కాదు. 50, 14, 48, రిమైండర్ 2, ఇది కూడా కాదు. ఎలిమినేట్. ఇంకేం మిగిలింది, ఇదే కదా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 4 ఆళ్ళు ఎంత, 24, రిమైండర్ 1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేనేం పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా పెట్టేసాను, ఇది క్లియరా? సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్. 2, 3, 8 చే వరుసగా భాగించేటప్పుడు 1, 2, 7 శేషాలుగా మిగిలే సంఖ్యల శ్రేణిలో రెండవ పదాన్ని కనుక్కోండి అన్నాడు. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేసే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు రిమైండర్స్ సేమ్గా ఉన్నాయి, ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 అవుతుంది, అలాగే 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 అవుతుంది, అలాగే 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 7 అవుతుంది. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మనకేంటంటే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ 1 ఎంత డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఎల్సిఎం తీసుకోండి. దీని యొక్క ఎల్సిఎం 2కి 3కి 8కి ఎల్సిఎం తీసుకొని అందులో నుంచి కామన్ డిఫరెన్స్ 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, 2, 3, 8 ఎల్సిఎం ఎంత వస్తుంది, 2కి 3కి 8కి 24 అవుతుంది. సో 24 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 23 అంతే కదా. సో 24, 8, 16, 24. సో 24 - 1 23. ఇదేంటిది, ఇది ఫస్ట్ టర్మ్, ఇది మనకు కావాల్సింది ఏంది, సెకండ్ టర్మ్ కదా. సో సెకండ్ టర్మ్ ఇది 24, ఇంకో టర్మ్ ఏమవుతుంది 48 - 1 తీసేయండి, అప్పుడు ఎంత అవుతుంది 47 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఎందుకు మిస్టేక్ చేస్తారంటే, మన క్వశ్చన్ ఏమడిగాడు, రెండో పదాన్ని కనుక్కోండి అన్నాడు. క్వశ్చన్ ఈజీనే, బట్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడిగాడు. ఇప్పుడు మనం ఆప్షన్ ద్వారా ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 2, 3, 8, 1, 2, 7 2తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి, 1 రావాలి. అంటే 2 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటిది, ఈవెన్ నెంబరే కదా. సో ఈవెన్ నెంబర్కి నేను ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే నాకు రిజల్ట్ ఏమో రావాలి, ఆడ్ నెంబరే రావాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు, 37 కానీ 47 కానీ. నెక్స్ట్ 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి, 2 రావాలి. ఇప్పుడు 37 చూడండి, 37ని 7 ఉంది, 7ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది కాదు. ఇక్కడ 47 అంటే 11 కదా, 11ని 3తో డివైడ్ చేసినప్పుడు 1 + 1 2, రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చేసింది. సో ఇక్కడ సాటిస్ఫై అయింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ ప్రాసెస్ లేకుండా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ 18, 21 మరియు 24 చే భాగించేటప్పుడు వరుసగా 7, 10 మరియు 13 శేషాలుగా మిగిలే 23 యొక్క కనిష్ట గుణకాన్ని కనుక్కోండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎక్కువ అనేది ఉంటుంది. చూడండి, ఫస్ట్ 18, 21, 34ని భాగించేటప్పుడు 7, 10, 13 ఇలా డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు వీటి యొక్క కామన్ డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది 11, ఇక్కడ 11, ఇక్కడ 11. ఇప్పుడు మనం ఏం చేయాలి, 18, 21, 34 యొక్క ఎల్సిఎం తీసుకొని అందులోంచి 11 మనం సపరేట్ చేయాలి. 18 ఎలా రాయొచ్చు, 9 రోజులు 3 square × 2, 31 3 ఏళ్ళు 3 × 7, 34 2 × 17. బేస్ వాల్యూస్ రాయండి, 2, 3, 7, 17, 8, 24 కదా. సో ఇది 24, ఇది సారీ ఇక్కడ ఇది 24 అవుతుంది. ఇప్పుడు 24 అయితే ఎలా రాస్తాం మనం, 3 8, 3 × 8 అంటే 2 క్యూబ్గా రాస్తారు, రైట్. ఇప్పుడు హైయెస్ట్ పవర్ చూడండి, 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3 ఉంది. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. 7 యొక్క హైయెస్ట్ పవర్ 1. 8 × 9 × 7, 9 ఎంత 72 × 7,
7 14 7 49 504 మైనస్ 11. ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్ దేంతో డివైడ్ అవ్వాలంట 23తో డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం రాయాలి 504k మైనస్ 11 ఈ నెంబరు మనం 23 తోటి డివైడ్ అవ్వాలి. ఇక్కడ మనం k వాల్యూ అనేది ఎలా తీసుకుంటామో జాగ్రత్తగా చూడండి. అన్నీ 3000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. 3000 మనకి ఎప్పుడు వస్తుంది 6 టైమ్స్ తీసుకున్నాం అనుకో 3000 వస్తుంది. 6 టైమ్స్ తీసుకోండి 504 ఇంటూ 6 4 24 65 ఎంత 30 3024 అందులోంచి 11 తీసేయండి. 4లోంచి 1 పోతే ఎంత 3 2లోంచి 1 పోతే ఎంత 1 3013. సో 3013 ఉందా? సో 3013 ఉంటుంది మన ఆన్సర్. ఇది ఎగ్జాక్ట్ కంపల్సరీగా 3013 అనేది 23తో డివైడ్ అవుతుంది. 23 1 టైమ్స్ 7 1 3 టైమ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది 69 అవుతుంది. 2 3 1 టైమ్. ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది చూడండి. నేను వాల్యూ అంటే డైరెక్ట్ k వాల్యూ 6 ఎలా తీసుకున్నాను అన్ని నెంబర్స్ 3000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి k వాల్యూ 6 తీసుకున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కొత్త మోడల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మళ్ళీ రావచ్చు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ బిట్వీన్ 400 and 600 సచ్ దట్ వెన్ దే ఆర్ డివైడెడ్ బై 6 12 16 దేర్ విల్ బి నో రిమైండర్. ఓకే మనకేం కావాలి 400కి 600కి మధ్యలో 6 తోటి 12 తోటి 16 తోటి డివైడ్ అయ్యే నెంబర్స్ ఏదో ఆ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలంట. మనకు ఆల్రెడీ చెప్పాను 6 12 16 ఎల్సిఎం ఎంత అవుతుంది 48 అవుతుంది. ఓకే ఇప్పుడు మనకేం కావాలి ఆ 42 ఎల్సిఎం 48 యొక్క మల్టిపుల్స్ రావాలి. అవి కూడా ఏం ఉండాలి 400కి 600కి మధ్యలో ఉండాలన్నమాట. ఓకే ఇప్పుడు 48 మనం 10 టైమ్స్ 9 టైమ్స్ తీసుకుందాము. 9 ఎంత 72 9 4 36 9 4 ఎంత 36 1 43 అంటే ఒకటేమో 432 ఒక మల్టిపుల్. నెక్స్ట్ 10 టైమ్స్ తీసుకుంటే 480 11 టైమ్స్ తీసుకుంటే 48 11 టైమ్స్ తీసుకుంటే ఏమవుతుంది 8 2 5. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏమొస్తుంది 528కి మళ్ళీ ఏం చేయాలి 48 యాడ్ చేయండి 16 తర్వాత 7 576 576 మళ్ళీ నేను 48 యాడ్ చేశాను అనుకో అప్పుడు ఏమవుతుంది 600 క్రాస్ అవుతుంది మనకు అవసరం లేదు. జస్ట్ 16 నెక్స్ట్ 8 10 18 20 1 12 12 ఒక 8 ఎంత 20 2016 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్లియర్. సో ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫైండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 2 3 5 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 1 ఇన్ ఈచ్ కేసు. స్మాలెస్ట్ 4-digit నెంబర్ అంట. మీరు జనరల్ వేలో చేయొచ్చు. నేను 2 తోటి 3 తోటి 5 తోటి డివైడ్ చేసి రిమైండర్ ఎంత రావాలి 1 రావాలి అన్నాడు. ఓకే సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మనం 2తో చెక్ చేసామనుకో 2తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబరు 2 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. సో 1 యాడ్ చేస్తే ప్రతి దాంట్లో 1 ఉంది 2తో డివైడ్ అవుతుంది. 5 యొక్క డివిజన్ రూల్ ఏంది 0 కానీ 5 కానీ ఉండాలి. 1 యాడ్ చేస్తే మనకి 1 కానీ 6 కానీ రావాలి. అన్నిట్లో 1 ఉంది. ఇప్పుడు మెయిన్ క్రూషియల్ పాయింట్ ఏంది 3 యొక్క డివిజన్ రూల్ మనం చెక్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. డివైడ్ చేసి రిమైండర్ ఎంత రావాలి 1 రావాలి. 3 యొక్క డివిజన్ రూల్ ఏంది సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ 3 కానీ 3 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ ఏముంది 9 క్యాన్సిల్ 1 + 1 ఎంత 2 రిమైండర్ వచ్చింది. ఇది కాదు 2 + 1 3 క్యాన్సిల్ 1 మిగిలింది కదా 1 రిమైండర్ ఇది ఆన్సర్ కావచ్చు. 1 + 1 ఎంత 2 రిమైండర్ ఇది కాదు. 1 + 4 5 5 + 1 ఎంత 6 అంటే రిమైండర్ ఎంత 0 ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎల్సిఎం టాపిక్ కంప్లీట్ చేశాను. అలాగే హెచ్సిఎఫ్ టాపిక్ కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క కాంబినేషన్లో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2. డైరెక్ట్గా ఈ ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మనకు ఎల్సిఎం ఇస్తాడు హెచ్సిఎఫ్ ఇస్తాడు అలాగే ఒక నెంబర్ ఇస్తాడు లేకపోతే వేరే నెంబర్ కనుక్కోమంటాడు. ఈ 4 వేరియబుల్స్లో నుంచి 3 వేరియబుల్స్ ఇస్తాడు. 4th వన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ అనేది హెచ్ అయితే ఆ 2 నెంబర్స్ మనం ఎలా రాయొచ్చు, హెచ్ఎక్స్ కామా హెచ్వైగా రాస్తారు. వేర్ ఎక్స్ కామా వై ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ ఏమి ఉండాలి, ఏ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 2 నెంబర్స్ హెచ్ఎక్స్ హెచ్వై అయింది. అప్పుడు మనకు ఎల్సిఎం అనేది ఏమవుతుంది, ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అవుతుంది. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కాంబినేషన్లో క్వశ్చన్స్ అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ 55, 72 మరియు 123లను భాగించి వరుసగా 3, 7 మరియు 6 శేషాలుగా మిగిలే అతిపెద్ద సంఖ్య ఏది అన్నాడు. సో ఇంతకుముందు ఏం చేసాము, జస్ట్ ఎగ్జాక్ట్గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏముంటుంది, ఈ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమొస్తున్నాయంటే డిఫరెంట్ రిమైండర్స్ వస్తున్నాయి అనమాట. డిఫరెంట్ రిమైండర్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. ఒక నెంబరు లార్జెస్ట్ నెంబర్ డివైడ్స్ 55, 72 అలాగే 123 ఇచ్చినప్పుడు రిమైండర్స్ ఏమొచ్చినాయంట, ఇక్కడ 3 వచ్చింది, అలాగే నెక్స్ట్ 7 వచ్చింది, నెక్స్ట్ 6 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రిమైండర్స్ని తీసేయండి. రిమైండర్ తీసేస్తే ఎంత వస్తుంది, 52 అవుతుంది. ఇక్కడ ఆ రిమైండర్ మనం తీసేస్తే ఎంత అవుతుంది, 65 అవుతుంది. నెక్స్ట్ 121. వీటికి మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి ఏం చేయాలి, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ ఆల్రెడీ చెప్పే కదా, మినిమం డిఫరెన్స్ కానీ ఆ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. సో 52కి 65కి డిఫరెన్స్ ఎంత, 13గా. అయితే 13 రావాలి, లేకపోతే 13 యొక్క ఫ్యాక్టర్స్ అయినా రావచ్చు. సో ఇక్కడ 13 ఒకటే ఉంది, 13 యొక్క ఫ్యాక్టర్స్ ఇంకేమో లేవు కదా. ఫ్యాక్టర్స్ వేరు, మల్టిపుల్స్ లేవు. ఓకే, సో 13 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 13, ఇంకేముంది 1. ఎందుకని, ప్రైమ్ నెంబర్ కాబట్టి. ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద గ్రేటెస్ట్ నెంబర్ ద డివైడ్స్ 155, 307 లీవింగ్ ద రిమైండర్ 5 and 7 రెస్పెక్టివ్లీ. సేమ్ క్వశ్చన్ అనమాట. 155ను డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత, 5 అంట, అలాగే 307తో డివైడ్ చేసినప్పుడు ఎంత, 7 అవుతుంది. డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ రిమైండర్స్ తీసేయండి. ఎంత అవుతుంది, 150. ఇక్కడ ఎంత ఉంది, 300. ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఎంత, 150. అయితే 150 అయినా రావాలి, 150 యొక్క ఫ్యాక్టర్స్ అయినా రావచ్చు. ఇందులో 150 ఉంది, 151 జా, ఇది 150 2 టైమ్స్. రెండిట్లో కామన్గానే ఉంది కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా 150 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్స్ 155, 260, 315 లీవ్స్ రిమైండర్. చూడండి, సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. రేపు ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏం చేయాలి, సింగిల్ లైన్లో చేసేయాలన్నమాట. డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ రిమైండర్స్ తీసేయండి. 151కి ఒక నెంబర్ని 155 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అలాగే 260కి 10 వచ్చింది, 315కి 15 వచ్చింది. ఫస్ట్ ఆ రిమైండర్ తీసేయండి, ఎంత వస్తుంది, 150, అలాగే 250, నెక్స్ట్ 300. వీటికి మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా వస్తుంది, డిఫరెన్స్ ఎంత ఉంది, 100. అయితే 100 అయినా రావచ్చు, లేకపోతే 100s యొక్క ఫ్యాక్టర్స్ అయినా రావచ్చు. ఇందులో 100s యొక్క ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఏముంది, 100, తర్వాత 50. సో ఇందులో 50 ఉంది కదా, 53 టైమ్స్, 55 టైమ్స్, 56 టైమ్స్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత, 50. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, what is the largest number that 2270, 3739, 6677 must be divided by to obtain the same remainder in each case. ఇది కొంచెం డిఫరెంట్ కేసు. సో ప్రతిసారి ఏమవుతుంది, రిమైండర్ అనేది సేమ్ అవుతుంది అన్నాడు. ఎంత రిమైండర్ అనేది మనకి ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఈ టూ నెంబర్స్ డిఫరెన్స్ తీసుకోండి. 3739 అలాగే 2270 ఎంత 9 16 6 లోన్స్ 2 పోతే ఎంత 4 నెక్స్ట్ 3 లోన్స్ 2 పోతే ఎంత 1 అలాగే 6677 ఈ టూ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ 3739 17 నుంచి 9 పోతే ఎంత వస్తుంది 8 6 నుంచి 3 పోతే 3 నెక్స్ట్ 16 నుంచి 7 పోతే ఎంత వస్తుంది 9 దాని తర్వాత 5 నుంచి 3 పోతే ఎంత 2 ఓకే. నెక్స్ట్ ఈ థర్డ్ నెంబర్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి 6677 2270 7044. ఇప్పుడు మనం ఏం చేయాలి వీటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే 1469కి 2938కి 4407కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి అసలు ఈ నెంబర్ చూడగానే నాకు ఆన్సర్ ఆప్షన్లో కనబడిపోతుంది. మినిమం నెంబర్ ఎంత ఇదే కదా 1469 అయితే ఇటన్నా కావాలి లేకపోతే వీటి యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావాలి వీటికంటే తక్కువ నెంబర్ రావాలి. ఓకే ఏముంది ఓన్లీ 4469 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కాబట్టి దీన్ని మనం 2 టైమ్ మల్టిప్లై చేసామనుకో 2 9 18 2 6 12 3 2 4 8 1 9 2 1 2 ఇందులో 1469 ఉంది. ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 3 9 27 3 6 18 1 2 20 3 4 12 1 2 14 3 1 3 1 4 4407 ఇందులో కూడా 1469 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1469 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ రెండు సంఖ్యల నిష్పత్తి ఏమో 3:4 అంట వాటి కసాగు ఏమో 480 అయితే వాటి గసాబా ఎంతో మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే. ఓకే ఆ నెంబర్స్ ఏమన్నాడు 3:4 కదా 3:4 వాటి యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 480 ఇచ్చాడు. ఓకే ఇప్పుడు ఈ 3 4 ఏ నెంబర్స్ ఇవి కోప్రైమ్ నెంబర్స్ కదా కోప్రైమ్ నెంబర్స్ అయితే ఎల్సిఎం ఎంత వస్తుంది వీటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది 3 4 ఎల్సిఎం ఎంత 12 పార్ట్స్ ఈ 12 పార్ట్స్ ఎంత 480 అయింది. మనం ఏం కనుక్కోవాలి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ 2 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ అయితే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది ఆల్వేస్ 1 పార్ట్ అవుతుంది అంతే ప్రాబ్లం అయిపోయింది. 12 ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు 1 0 40 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే ఇలా చేయండి సో సింగిల్ లైన్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాలు వరుసగా 77 అయితే ఒక సంఖ్య 35 అయితే రెండో సంఖ్య ఏంటో మనం కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ ఫార్ములా చెప్పాక నేను ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇందులో ఎల్సిఎం ఏమో 70 ఇచ్చాడు హెచ్సిఎఫ్ ఏమో 7 ఇచ్చాడు ఒక నెంబర్ 35 ఇచ్చాడు వేరే నెంబర్ n2 కనుక్కోవాలి. 7 ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ 5 ఎన్నిసార్లు పోతుంది 14 సార్లు పోతుంది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ రెండు సంఖ్యల గసాబా వాటి కసాగు 84 అయితే వాటిలో ఒక సంఖ్య 42 అయితే రెండో సంఖ్య యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే ఫార్ములా ఏంటిది హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు ఎల్సిఎం ఎంత 84 ఒక నెంబర్ ఎంత ఇచ్చాడు 42 వేరే నెంబర్ సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. 42 నిమిషాలు పోతుంది ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ పోతుంది 6 2 ఎంత 12 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి ఈ కొన్ని క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి తక్కువ క్వశ్చన్స్ ఉన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సి అండ్ దేర్ హెచ్ఎఫ్ అన్నాడు. చూడండి ఈ క్వశ్చన్ ఈజీనే చాలామంది ఈ క్వశ్చన్ ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతారు. యాజ్ సేమ్ అదే ఫార్ములా ఏంటిది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. 2 నెంబర్స్ ఏమి ఇచ్చాడు ఏ అండ్ బి ఇచ్చాడు కదా సో ఫస్ట్ నెంబర్ ఏ సెకండ్ నెంబర్ బి. ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఎంత ఇచ్చాడు సి ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంతే ప్రాబ్లం అయిపోయింది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఏబి బై సి ఏబి బై సి అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి సో ఇవన్నీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే. సో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రావచ్చు సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో వస్తే
మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ రివిజన్ చేయండి. సో సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే ఆ క్వశ్చన్ చూడగానే మీరు ఎగ్జామ్లో పెట్టేయచ్చు. ఓకే, సో అందుకని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టు ద పాయింట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్లో మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన క్వశ్చన్స్ చాలా వేస్లో చేయొచ్చు. జనరల్ వేలో చేయొచ్చు, లాజికల్గా చేయొచ్చు, షార్ట్ ట్రిక్లో చేయొచ్చు, ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు. నేను క్వశ్చన్ని బేస్ చేసుకుని అన్ని పాసిబిలిటీ వేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షార్ట్ ట్రిక్ ఉంటే షార్ట్ ట్రిక్, జనరల్ వే చెప్తాను, షార్ట్ ట్రిక్ చెప్తాను. లాజికల్ డ్రా చేయాలంటే జనరల్ వే చెప్తాను, లాజికల్ వే చెప్తాను. అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే ఆ మెథడ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అల్టిమేట్గా మనకి ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్ అనేది ఎలా చేయాలి, ఏ క్వశ్చన్ షార్ట్ ట్రిక్లో చేయాలి, ఏ క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్ లాజికల్లో చేయాలి, ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి, ఇవన్నీ మనకు క్లారిటీ ఉండాలి. సో ఇవన్నీ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ వినండి, అలాగే మాక్ టెస్ట్ రాయండి. మనం క్లాస్ విన్న తర్వాత ఏం చేయాలి, మనం ఏవైతే లాజిక్స్ నేర్చుకున్నామో ఆ లాజిక్స్ మనం ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్లో యాజ్ టీజ్గా క్లాస్లో ఏవైతే నేను లాజిక్స్ చెప్పానో ఆ లాజిక్స్ని అప్లై చేస్తూ మీరు ఎగ్జామ్ రాయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం నేర్చుకున్న లాజిక్స్ అనేవి ఎంతవరకు యూజ్ అవుతుందో మనకు క్లారిటీ వస్తుంది. ఈ లాజిక్ని అప్లై చేసి మనం ఎగ్జామ్ రాస్తే టైం ఎంత సేవ్ అవుతుందో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, అందుకనే వీడియోస్ చూస్తూ ప్యారల్గా ఏం చేయాలి, మాక్ టెస్ట్ కూడా రాయండి. మనం ఏవైతే లాజిక్స్ నేర్చుకుంటామో ఆ లాజిక్స్ మనం మాక్ టెస్ట్లో అప్లై చేయాలి. ఓకే, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. సో నా వైపు నుంచి నేను మీకు ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు పాసిబిలిటీ ఉన్నంతవరకు నేను ట్రై చేస్తాను. ఓకే, నాకు పాసిబిలిటీ ఉన్నంతవరకు నేను ట్రై చేస్తున్నాను. సో మీ నుంచి కూడా నాకు చిన్న సపోర్ట్ కావాలి. సో మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ కరెక్ట్ కంటెంట్ దొరక్క ఏం చేస్తున్నారు, టైం వేస్ట్ అవుతుంది. అందుకని మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా మనకున్న తక్కువ టైంలో ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ప్రిపేర్ అవుతారు, వాళ్ళకు కూడా జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దయచేసి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఎంతో టైం తీసుకొని వీడియోస్ చేస్తున్నాను. ఇది ఎక్కువ మందికి రీచ్ అయింది అనుకో, ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు. ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అందుకని దయచేసి మన వీడియోస్ని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో, అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో. నెక్స్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా సజెస్ట్ చేయొచ్చు. సో మీ యొక్క సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో అన్ని ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. ఎక్కువ మంది రీచ్ అయితే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. తద్వారా ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. నా వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, దయచేసి ఎలా అయినా సరే వీళ్ళ కోసం నేను వీడియోస్ చేయాలి అనే ఇంటెన్షన్, నాకు ఒక ఇన్నర్ మోటివేషన్ రావాలి. అది కూడా మీ నుంచే వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 59 and 133, లీవ్స్ రిమైండర్ 5 and 7 యాజ్ రెస్పెక్టివ్ రిమైండర్స్. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, డివైడ్స్ అంటే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే డివైడెడ్ బై అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక ట్రిక్ అనమాట. ఇప్పుడు ఏమన్నాడు, ఒక నెంబర్ని, ఒక గ్రేటెస్ట్ నెంబర్ని 59 133తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏం వచ్చిందంట, 5 7 వచ్చిందంట. మనం ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఆ రిమైండర్స్ తీసేయాలి. తీసేయండి. 59లో నుంచి 5 పోతే ఎంత వస్తుంది, 54. అలాగే 133లో నుంచి 7 పోతే 126. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ అనేది కంపల్సరీగా వీటి యొక్క డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. ఓకే, సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు, 54 తీసేస్తే 272. అయితే హెచ్సిఎఫ్ 72 కానీ వీటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. ఓకే, మనం డిఫరెన్స్ కంటే 54 స్మాలెస్ట్ నెంబర్ కదా, ఇంకా మీరు 54 కూడా తీసుకొని ఈ నెంబర్ కానీ వీటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. సో 54తో డివైడ్ అయ్యే నెంబర్ ఏముంది, ఓన్లీ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది జనరల్ వేలో చెప్పాను. ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. 59లో నుంచి రిమైండర్ 5 తీసేసాను, ఎంత అవుతుంది, 54. హెచ్సిఎఫ్ అంటే ఏంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ప్రతి దాంట్లో ఆ నెంబర్ ఉండాలి. సో 54 ఏ నెంబర్ డివైడ్ అవుతుంది, ఓన్లీ ఒక ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ ఇదే క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 104 and 133, లీవ్స్ 8 and 5 యాజ్ రిమైండర్స్ రెస్పెక్టివ్లీ. 104 133 రిమైండర్స్ ఏమున్నాయి, 8 అలాగే 5 ఉన్నాయి అనమాట. సో 104లో నుంచి
8 తీసేస్తే మనకు ఎంత వస్తుంది 196 వస్తుంది. ఇప్పుడు ఈ 96తో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇందులో కూడా 96 ఉండాలి కదా. 96 ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది జాగ్రత్త చూడండి. 2తో డివైడ్ అవ్వదు. 32 3 టైమ్స్ తీసుకుంటే 3 2 6 3 3 9. సో ఇది 96తో డివైడ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్ యాజ్ ఇస్ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ అనమాట. ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 152 181 లీవ్స్ రిమైండర్ 2 and 6. 152లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది 150. ఆప్షన్లో ఈ 150తో 150 ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది ఓన్లీ 25. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదనుకోండి ఈ నెంబర్ తీసుకోండి, ఇది కనుక్కోవాలి, మళ్ళీ వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి, వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి, టైం టేకింగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇది డివిజిబుల్ రూల్ కాన్సెప్ట్ కూడా ఇందులో కంప్లీట్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ డివిజిబుల్ బై 6 and 31. ఈ 31 మనకు తెలియదు కాబట్టి ఏం తీసుకోవాలి 6. ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే 2తో కానీ 3తో కానీ డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఆప్షన్ అన్ని నెంబర్స్ ఈవెన్ నెంబర్సే కాబట్టి 2తో పోతుంది. 3తో పోవాలంటే రూల్ ఏంటిది సమ్ ఆఫ్ డిజిట్స్. మనం సమ్ చేసినప్పుడు 3 వచ్చినా 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా క్యాన్సిల్ చేయండి. సో 7 + 2 ఎంత 9. 9 3తో పోతుంది, రిమైండర్ ఏం లేదు, ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 2 + 1 3 2, రిమైండర్ 2 వచ్చింది, ఇది 3తో డివైడ్ అవ్వదు. 9 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 4 + 1 ఎంత 5, 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 + 2 ఎంత 10, 10 + 5 15, 3తో డివైడ్ అవుతుంది. 8 3తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అయింది. ఓన్లీ వన్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ డివిజిబుల్ బై బోత్ 37 and 8. 37 యొక్క డివిజిబుల్ రూల్ మనకు తెలియదు, ఇది ప్రైమ్ నెంబర్. ఇది 8 యొక్క డివిజిబుల్ రూల్ మనకు తెలుసు కదా. మీరు ఎప్పుడైనా సరే 8 యొక్క డివిజిబుల్ రూల్ మనకు చాలా రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి చెప్తాను, లాస్ట్ 3 నెంబర్స్ 8తో డివైడ్ అవ్వాలి, ఇది ఒక రూలు. ఇక్కడ మనం సెకండ్ రూల్ ఏంటంటే థర్డ్ డిజిట్ అనేది ఆడ్ నెంబర్ అయితే లాస్ట్ 2 నెంబర్స్కి ఏం చేయాలి 4 యాడ్ చేయండి. అదే డివైడ్ అయితే ఆ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ అనుకోండి థర్డ్ డిజిట్ లాస్ట్ 2 నెంబర్స్ కంపల్సరీ దేంతో డివైడ్ అవ్వాలి 8తో డివైడ్ అవ్వాలి. ఈ రూల్ మనం ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే 8 లాస్ట్ నేమ్ ఇది ఈవెన్ నెంబర్ కదా, దీనికి 4 యాడ్ చేసి 74, 8తో డివైడ్ అవ్వదు. ఇది ఈవెన్ నెంబరు, ఇది ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ దేంతో డివైడ్ అవ్వాలి 8తో డివైడ్ అవ్వాలి, ఇది డివైడ్ అవుతుంది. ఇది అసలు ఆడ్ నెంబర్, అసలు డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 4 యాడ్ చేయండి, 2 + 4 ఎంత 6, ఇది కూడా 8తో డివైడ్ అవ్వదు. ఓన్లీ వన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ ట్రిక్ కానీ మనం ఎక్కువ అప్లై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డిమినిష్డ్ బై 5 ఈజ్ డివిజిబుల్ బై 20 15 14 22. కింద ఆప్షన్లో నేను 5 తీసేస్తే ఆ నెంబర్ కంపల్సరీగా 20తో డివైడ్ అవుతుంది. 20తో డివైడ్ అవుతుంది అంటే ఏంది 10తో డివైడ్ అవ్వాలి. 10తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబరు 0 రావాలి. ఎక్కడైతే 0 వచ్చిందో అదే మన ఆన్సర్. 5 తీసేస్తే 0 రాదు, 5 తీసేస్తే 0 రాదు, 5 తీసేస్తే 0 వస్తుంది, 5 తీసేస్తే 0 రాదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ లీస్ట్ నెంబర్ విచ్ వన్ డిమినిష్డ్ బై 7 ఈజ్ డివిజిబుల్ బై 16 20 10 27. ఇప్పుడు చూడండి ఆప్షన్లో నేను 7తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ 10తో డివైడ్ అవ్వాలి. 10తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ 0 ఉండాలి. 7 తీసేస్తే 0 వస్తుంది, ఇక్కడ 0 రాదు, ఇక్కడ 0 రాదు, ఇక్కడ 0 రాదు. ఓన్లీ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. జస్ట్ మనం 10 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈ ప్యాటర్న్ జాగ్రత్తగా చూడండి. మనం ఎప్పుడైనా సరే ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్ నెంబర్ ఏమవుతుంది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అవుతుంది. ఓకే ఇప్పుడు చూడండి 3 నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 2:1:5. దేర్ ఎల్సిఎం ఈజ్ 5380 హెచ్సిఎఫ్ అన్నాడు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఈ 2 పాయింట్స్ మనం ఇక్కడ అప్లై చేసేది. ప్రాబ్లం మనకేమి ఇచ్చాడు ఎల్సిఎం ఇచ్చాడు కదా 2:1:5. వీటికి ఎల్సిఎం ఎంత ఈ 3 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 10 పార్ట్స్. వాల్యూ ఎంత ఇచ్చాడు 5380. హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ 3 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1 పార్ట్ అవుతుంది. 0 0 క్యాన్సిల్ 538. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ యాజ్ ఈ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ 3 నెంబర్స్ రేషియో ఇచ్చాడు 1:5:6. దీని యొక్క ఎల్సిఎం ఇచ్చాడు. ఓకే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ 3 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి
ఎల్సిఎం ఏమవుతుంది మల్టిప్లికేషన్ 30 పార్ట్స్ 5 to 50 వీటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేయాల్సిన పని లేదు. ఇంకా చూడండి ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 5 ఉంది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 5 వస్తుంది 3 3 9 కాదు 3 5 15 ఇది రావచ్చు. ఇది కాదు ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు 3 1 3 ఇంకా 2 3 7 21 115 3 ఇలా చేయకూడదు. ఓకే నేను ఎటువంటి ట్రిక్స్ అప్లై చేస్తున్నాను ఆ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 5:4:3 దేర్ ఎల్సిఎం ఈజ్ 4980. ఈ 3 కోఆపరేటివ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది మల్టిప్లికేషన్ 5 4 20 60 పార్ట్స్ ఎంత అయింది 4980. హెచ్సిఎఫ్ 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది 0 క్యాన్సిల్ కదా. ఇప్పుడు 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. 6 వేలు 12 కాదు 6 మూడు 18 ఇది రావచ్చు. 6 ఒకటి 6 కాదు 6 5 30 ఇది కూడా కాదు. ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఓకే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఫాలో అయితే జస్ట్ మీరు 5 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్ మీరు జనరల్ వేలో చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 17:7. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఏమి ఇచ్చాడు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 119. ఇదే కీ పాయింట్ మనకి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏమన్నాడు సమ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రెసిప్రోకల్ ఆఫ్ ఎల్సిఎం అంటే ఎంత 1/LCM ప్లస్ 1/HCF. మన ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది HCF ప్లస్ LCM బై LCM ఇంటూ HCF. ఇదే కదా. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో మనకి ఏమొస్తుంది LCM ఇంటూ HCF రావాలి. వచ్చిన డేటా కూడా ఏంది డినామినేటర్లో LCM ఇంటూ HCF క్వశ్చన్లో ఇచ్చేసాడు 119 అని. ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సింగిల్ లైన్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ డీటెయిల్ క్యాలిక్యులేషన్ ఏం చెప్పట్లేదు. సో డినామినేటర్లో కంపల్సరీగా ఏం రావాలి 119 కానీ 119 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. ఓకే ఇక్కడ ఏముంది ఆప్షన్ ఓన్లీ 119 ఒకటే ఉంది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సింగిల్ పాయింట్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ 17:6 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇది 102 డినామినేటర్ రావాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు డినామినేటర్లు ఏమో రావాలి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ప్రొడక్ట్ రావాలి. సో డినామినేటర్లు ఎంత ఉండాలి మనకు 102 కానీ 102 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. సో 102 కదా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఓకే ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 18:5. ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 360 ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ ద హెచ్సిఎఫ్ డినామినేటర్లు ఏమో రావాలి 360 రావాలి. 360 కానీ 360 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. సో ఆప్షన్లో 360 ఎక్కడ ఉందా లేదు. వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 180 360తో డివైడ్ అవుతుంది. సో 180 అనేది 360 యొక్క ఫ్యాక్టరే కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఇదే ప్యాటర్న్ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఈ ట్రిక్ మీరు ముందుగానే తెలిస్తే జస్ట్ 2 సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది. సేమ్ రేషియో ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డినామినేటర్ ఎంత రావాలి 135 రావాలి. అంటే మనకు 135 కానీ 135 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. సో 45 135తో డివైడ్ అవుతుందా 3 టైమ్స్. ఓకే ఇది పోతుంది 85తో పోదు 73తో పోదు 61తో పోదు. ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి. చిన్న ట్రిక్కే ఇక్కడ. ద ఎల్సిఎం ఆఫ్ 44 86 ఎక్స్ ఈజ్ 7568 అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. 2కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుంది 4 కదా. అంటే ఈ 4 కంపల్సరీగా 2తో డివైడ్ అవ్వాలి. ఈ 4 కంపల్సరీగా 4తో డివైడ్ అవ్వాలి. అంటే దీన్ని వేస్ట్ చేసుకొని ఏం చెప్పొచ్చు 7568 అనేది కంపల్సరీ దేంతో డివైడ్ అవ్వాలి ఎక్స్తో డివైడ్ అవ్వాలి. ఓకే ఎక్స్తో డివైడ్ అవ్వాలి. దీన్ని వేస్ట్ చేసుకొని ఆప్షన్ ఏ ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఎందుకని లాస్ట్ టు 5 రాదు మనకు. ఇక్కడ ఈ రెండిట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేద్దాం మనం. ఏదో ఒకటి చెక్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 101తో చెక్ చేద్దాం. డివైడ్ కాలేదనుకో 176
సో 101 అనేది ప్రైమ్ నెంబరు, 176 ఈవెన్ నెంబరే. నెక్స్ట్ దేంతో డివైడ్ అవుతుంది, 1 + 8 8 4. 101 చెక్ చేద్దాం. 101 ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. 68 7 టైమ్స్ తీసుకుంటే 7 0 7. 16లో నుంచి 7 పోతే ఎంత వస్తుంది, 9 4 8. 7 టైమ్స్ తీసుకుంటే 4 టైమ్స్ తీసుకుంటే 4 1 4. నెక్స్ట్ 4 1 4 4 9. ఇది ఎగ్జాక్ట్గా పోవట్లేదు కాబట్టి ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ ఒక్క టిక్ గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ కూడా కంపల్సరీగా ఎల్సిఎంతో డివైడ్ అవ్వాలి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 48 88 ఎక్స్ ఈజ్ 4752 అన్నాడు. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. 4752ని ఎక్స్ కూడా డివైడ్ చేయాలి. ఇక్కడ ఇది దేంతో డివైడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. 4 + 7 11, 11 + 5 16, 11 + 5 16, 16 + 2 ఎంత, 18. అంటే ఈ నెంబర్ కంపల్సరీ దేంతో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. 9 ఎక్కడ డివిజిబుల్ రూల్ ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అవ్వాలి. ఇది 4 పోదు, ఇది 10, ఇది 9తో పోదు, ఇది 10, ఇది 9తో పోతుంది, ఇది 6 9తో డివైడ్ అవ్వదు. ఓన్లీ వన్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంత ఈజీ అనమాట. అంతేగాని ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ రాసి, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ రాస్తే పుణ్యకాలం మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 40 78 ఎక్స్ ఈజ్ 78 100 అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ నెంబర్ని కంపల్సరీగా ఎక్స్తో డివైడ్ అవ్వాలి. ఎక్స్తో డివైడ్ అవ్వాలంటే కంపల్సరీ లాస్ట్ 2 నెంబర్స్ జీరోస్ ఉండాలా. లాస్ట్ 2 నెంబర్స్ జీరో ఎక్కడ ఉన్నాయి, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఈ క్వశ్చన్ ఏంది ఇంత పెద్దదిగా ఉంది, చాలా టైం పడుతుందేమో అనుకుంటారు. బట్ ఇది చాలా చాలా ఈజీ. డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడగకుండా ఏం చేస్తున్నాడు, ఇంత పెద్ద స్టోరీ ఇస్తున్నాడు. ఏంది, రాజేష్కు 156 లీటర్ల ఆయిల్ ఏ మరియు 256 లీటర్ల ఆయిల్ బి ఉన్నాయంట. ప్రతి కంటైనర్లో ఒకే రకమైన ఆయిల్ ఉండేలా మొత్తం ఆయిల్ను పూర్తిగా నింపగలిగే ఒకే పరిమాణం గల కంటైనర్లో నింపాడు. ఈ సందర్భంలో అతను ఉపయోగించిన ప్రతి కంటైనర్ గరిష్ట పరిమాణం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం తెలుసుకోవాలి. 156కి 256కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అనేది ఆల్వేస్ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది, 156 అంటే 100. సో 100 కానీ 100 యొక్క ఫ్యాక్టర్స్ కానీ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 100 ఇప్పుడు ఇందులో 100 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 13 కాదు, డి కాదు, 4 కానీ 10 కానీ ఉంది. సో 156లో 10 కామన్ ఫ్యాక్టర్ ఉందా, లేదు. ఇది కూడా కాదు. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇదే స్టోరీ అనమాట. ఇంత పెద్ద క్వశ్చన్ ఉంటే మనం ఏం అనుకోవాలి, డైరెక్ట్గా హెచ్సిఎఫ్ 168కి 234కి హెచ్సిఎఫ్. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. 168 6, 12లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది, 6. ఓకే, 66. సో మనకు ఆన్సర్ ఏంది, 66 కానీ 66 యొక్క ఫ్యాక్టర్స్ కానీ ఉండాలి. 10 66 ఫ్యాక్టర్ కాదు, 6 66 ఫ్యాక్టరే, 14 కాదు, 5 కాదు, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్. చూసారు కదా. సో నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తక్కువ టైంలో సింగిల్ లైన్లో ఆప్షన్ ద్వారా హెల్ప్ తీసుకొని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డెఫినెట్గా మీకు ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, 2 సంఖ్యల హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం వరుసగా 7 మరియు 245 అయితే వాటి యొక్క ఉత్పత్తి అంటే ప్రొడక్ట్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడే చెప్పాను కదా నేను, ఫార్ములా ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కనుక్కోవాలి. మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, ఎల్సిఎం ఏమో 245, హెచ్సిఎఫ్ ఏమో 7. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేసేటప్పుడు జనరల్గా మల్టిప్లికేషన్ కంటే లాజికల్ చూడండి. నేను 7ని 5తో మల్టిప్లై చేసి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది, 5 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఎలిమినేటివ్, ఆప్షన్ సి ఎలిమినేటివ్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ మనం 25 రావట్లేదు. 245లో 25 ఉందా, 25 లేదు. సో 25 యొక్క డిజిబిలిటీ ఏంది, లాస్ట్ 2 నెంబర్స్ అనేవి
లాస్ట్ 2 నెంబర్స్ 25తో డివైడ్ అవ్వాలి. సో ఆప్షన్ బి చూడండి, లాస్ట్ 2 నెంబర్స్ 25తో డివైడ్ అవుతుంది, కానీ ఇక్కడ 25 మల్టిపుల్స్ లేదు. ఆప్షన్ బి కూడా కాదు, డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ చేయలేదు కావాలంటే మల్టిప్లై చేయండి. 745 ఇంటూ 7, 245 ఇంటూ 7, 7 5 35, 7 4 28 ప్లస్ 3 31, 7 14, 1 3 1715. ఇలా మీరు మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పేదానికంటే డైరెక్ట్గా లాజికల్ అప్రోచ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 24, 42, 56. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను, హైయెస్ట్ నెంబర్ కానీ హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కానీ మనకు లీస్ట్ నెంబర్ కావాలి. సో 56 2 టైమ్స్ ఎంత వస్తుంది, 112, 1 1 2 అవుతుంది. ఆప్షన్లో ఉందా, లేదు. సో 56 3 టైమ్స్లో తీసుకుంటా. ఆ 3 టైమ్స్లో తీసుకుంటే ఎంత వస్తుంది, 150, 168. ఆప్షన్లో ఉందా, ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఈ కంపల్సరీగా ఈ 168 అనేది రిమైనింగ్ 2 నెంబర్స్తో డివైడ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 84, 105 అండ్ 140. ఆల్రెడీ చెప్పే కదా, ఎల్సిఎం అంటే ఏంది, హైయెస్ట్ నెంబర్ కానీ హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కానీ అవుతుంది. సో 140 ఆప్షన్లో ఉందా, లేదు. ఇంక 140 యొక్క మల్టిపుల్స్ ఆప్షన్ ఏ 140తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. ఆప్షన్ బి 14 28, ఇది కూడా కాదు. ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి 14 42 కదా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 సంఖ్యలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ వరుసగా 24 మరియు 4. అందులో పెద్ద సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. డైరెక్ట్గా చూడండి, ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి, 3:2 రేషియోలో ఉన్నాయి. ఇందులో పెద్ద సంఖ్య అంటే ఏంటిది, 3 పార్ట్సే కదా. అంటే ఆన్సర్లో కంపల్సరీగా 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఓన్లీ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నేను యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. సో ఇప్పుడు జనరల్గా మనం ఎలా చేయాలో చూడండి. సో ఒక ఆల్రెడీ ఫార్ములా చెప్పే కదా, ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్. 2 నెంబర్స్ ఏమనుకుంటారు, 2x 3x 2x అనుకోండి. ఎల్సిఎం ఏమో 24, హెచ్సిఎఫ్ ఏమో 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ 2x. 3 2 ఎంత, 6. 6 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 16 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అందులో మనకి గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఎంత, 3x కదా. 3x అంటే ఎంత, 4 ఇంటూ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ఆన్సర్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా సింగిల్ పాయింట్లో ఆన్సర్ అయిపోయింది. హైయెస్ట్ నెంబర్ అన్నాడు, హైయెస్ట్ నెంబర్ 3 ఉంది, 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్ 310, 208, 180. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. గెసావా లాజికల్ డెఫినేషన్ ఏం చెప్పాను నేను, మినిమం డిఫరెన్స్. సో ఇక్కడ మనకు ఎక్కడ మినిమం డిఫరెన్స్ వస్తుంది, 208కి 180కి మినిమం డిఫరెన్స్ ఎంత, 28. సో మనకు ఆన్సర్ 28 కానీ 28 యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. 28 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 7, 4, 2. ఆప్షన్లో 7 ఉందా, లేదు. 4 ఉందా, ఉంది. కాకపోతే హెచ్సిఎఫ్ అనేది అన్ని నెంబర్స్లో కామన్గా ఉండాలి కదా. సో 4 తీసుకుంటే, సో 310లో 4 ఉందా, 4 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ 10 4తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి సో మనకు 4 కూడా రాదు. ఇంకేముంది ఆన్సరు, 2. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇంకా మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఒకవేళ ఆప్షన్లో 1 ఉంటే అప్పుడు మనం చెక్ చేయాల్సి వచ్చేది. నేను మొత్తం లాజికల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జనరల్ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇలా ఈ అప్లికేషన్తోనే మీరు ప్రాబ్లం ఎగ్జామ్లో ఇలాగే సాల్వ్ చేయండి, తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అలా కాకుండా మీరు జనరల్ వేలో సాల్వ్ చేద్దామని ట్రై చేశారనుకో, డెఫినెట్లీ మోర్ దాన్ 1 మినిట్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్, ఈ 3 నెంబర్స్ యొక్క హైసిఎఫ్ అనుకోవాలి. హెచ్సిఎఫ్ ఏం చెప్పాను, మినిమం డిఫరెన్స్. ఇక్కడ మనకు మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది, 150 ఉంది. అయితే మనకు 150 కానీ 150 యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది. 200 అయితే రాదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ 150 250 450లో 150 3 టైమ్స్ పోతుంది. 1500లో 150 10 టైమ్స్ పోతుంది. 1650లో 150 11 టైమ్స్ పోతుంది. సో అన్నిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్. మీకు ఆల్రెడీ చెప్పాను, 2 కోప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఆల్వేస్ ఎంత అవుతుంది, 1. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 84 if the numbers are in the ratio of 2:3.
దెన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అన్నాడు. ఓకే, మనకు రెండు సంఖ్యలకు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడు. ఆ సంఖ్యలు ఏ రేషియోలో ఉన్నాయంట, 2:3 రేషియోలో ఉంటే ఆ సంఖ్యల మొత్తం ఎంతో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 కదా, ఇవే నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్. ఎల్సిఎం ఎంత అవుతుంది, 6 పార్ట్స్. ప్రాబ్లం ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 84 ఇచ్చాడు. 1 పార్ట్ ఎంత అవుతుంది, 6. 6 ఒకట్ల 6, 6 4. 1 పార్ట్ ఎంత వచ్చింది, 14 అయింది. మనకేం కావాలి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఎన్ని పార్ట్స్, 2 + 3 ఎంత, 5 పార్ట్స్. 1 పార్ట్ 14 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 70 అవుతుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ నేను 6 ఎలా తీసుకున్నాను, ఈ 2 3 అనేది కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి కోప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఏమవుతుంది, వాటి యొక్క ప్రొడక్ట్ 2 × 3 ఎంత, 6 అలా వచ్చింది. 1 పార్ట్ 14 అయింది. మనకి సమ్ కావాలి, 2 + 3 ఎంత, 5 పార్ట్స్ 1470 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ డిఫికల్టీగా ఫీల్ అయ్యారు. సో దీన్ని మనం అసలు లాజికల్గా ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 27, వాల్యూ ఎంత ఇచ్చాడు, 54 ఇచ్చాడు. అలాగే హెచ్ఎఫ్ ఆఫ్ 27, ఎంత వచ్చింది, 9 వచ్చింది. అయితే మనం ఈ ఎన్ వాల్యూ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ హైయెస్ట్ నెంబర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబరు. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, మినిమం డిఫరెన్స్ ఆర్ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎన్ వాల్యూ 24 తీసుకున్నాను అనుకో, నాకు హెచ్సిఎఫ్ ఎంత రావాలి, 9 రావాలి. కంపల్సరీగా ఎన్ వాల్యూ 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి ఉంది, ఆప్షన్ డి కూడా ఉంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ 18 తీసుకున్నాను అనుకో, 18. సో ఎన్ వాల్యూ 18 తీసుకుంటే 24కి 18 ఎల్సిఎం ఎంత వస్తుంది, 54. కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ 18 తీసుకున్నాను అనుకో, మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది, 9. 27 9 తో డివైడ్ అవుతుంది, 18 9 తో డివైడ్ అవుతుంది కాబట్టి సో ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 18. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. సో ఇలా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో ఇవి మనకు ఏఎల్పిలో అడిగిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్ని క్వశ్చన్స్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు బాగా మోటివేషన్ వస్తుంది. సో ఈ మోటివేషన్ బేస్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్ని టాపిక్స్ చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నా నుంచి మీకు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియో దయచేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి టు ద పాయింట్ కరెక్ట్ కంటెంట్ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. ఎల్సిఎం అంటే నేను జనరల్ క్యాలిక్యులేషన్స్ ఏమి చేయను, చెప్పను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో అదే చెప్తాను. ఎల్సిఎం అంటే మనకు ఆన్సర్ ఎప్పుడైనా సరే హైయెస్ట్ నెంబర్ కానీ మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ కానీ అవుతుంది. ఒకవేళ చాలా పెద్ద నెంబర్ ఉందనుకో, వాటి యొక్క మల్టిపుల్స్ మనకు రావు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, డివిజిబిలిటీ రూల్ అప్లై చేయండి. అంటే డివిజిబిలిటీ రూల్. ఈ డివిజిబిలిటీ రూల్లో కూడా చాలా డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. అందులో మనం ప్రాబ్లం బేస్ చేసుకొని ఏ డివిజిబిలిటీ రూల్ యూజ్ చేస్తే ప్రాబ్లం అయిపోతుందో ఆ డివిజిబిలిటీ రూల్ మనం అప్లై చేయాలి. ఎక్కువగా మనం డివిజిబిలిటీ రూల్ ఏం అప్లై చేస్తామంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ను అప్లై చేస్తాము. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అవ్వాలి. ఇది ఒక ప్రొసీజరు. ఇంకోటి ఏంటంటే మనకు సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే ఏం చేయాలి, క్యాన్సిల్ చేయండి. ఏ నెంబర్ మిగలకపోతే 9తో డివైడ్ అవుతుంది. ఏమైనా నెంబర్ మిగిలితే అది 9తో డివైడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 2 9 1 అన్న ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుందో లేదా మనం చెక్ చేయాలంటే సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్ వచ్చినా క్యాన్సిల్ చేయండి. 7 + 2 ఎంత, 9 క్యాన్సిల్. 1 మిగిలింది కదా, ఇది 9తో డివైడ్ అవ్వదు. అలాగే 6 3 1 8 4 5 ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుందా, 6 + 3 9 1 + 8 9 4 + 5 9. ఏ నెంబర్ మిగలేదు కాబట్టి 9తో డివైడ్ అవుతుంది. ఇది ఎల్సిఎం పాయింట్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంది, హెచ్సిఎఫ్ అనేది మన ఎగ్జామ్ పాయింట్లో చూడాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ మినిమం డిఫరెన్స్. ఏంటిది, మినిమం డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్. 3 నెంబర్స్ కానివ్వండి, 4 నెంబర్స్ కానివ్వండి, 5 నెంబర్స్ ఇవ్వండి, ఏ 2 నెంబర్స్ మధ్యలో మినిమం డిఫరెన్స్ ఉంటుందో ఆ మినిమం డిఫరెన్స్ కానీ ఆర్
మినిమం డిఫరెన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిఫరెన్స్. మనకేంది డిఫరెన్స్ అనేది మినిమం డిఫరెన్స్ కానీ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది హెచ్సిఎఫ్ అంటే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4, 6, 16. మినిమం డిఫరెన్స్ ఎక్కడ ఉంది? 4కి 6 కదా, 2. అయితే 2 అన్నా రావాలా, లేదనుకో 2 యొక్క ఫ్యాక్టర్స్ ఎంత? 2, 1. ఓకే, సో ఇది 2 తోటి డివైడ్ అవుతుంది, ఇది 2 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 2 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఒకవేళ 15 ఇచ్చాడు అనుకో, ఒకవేళ 37 ఇచ్చాడు, మినిమం డిఫరెన్స్ 2 కదా. ఇప్పుడు 2 కానీ 2 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే అన్నింటిలో కామన్గా ఉండాలి. ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 లేదు, 2 రాదు. ఇంకేం మిగిలింది? 1 హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇది ఫార్ములా. ఇక్కడ కూడా మనం ఫార్ములా రాసిన తర్వాత కూడా జనరల్ క్యాలిక్యులేషన్ చేయకుండా మనం ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఎల్పిలో కూడా ఈ 3 పాయింట్స్ మీదే ఇచ్చాడు, అలాగే టెక్నీషియన్స్లో కూడా ఈ 3 పాయింట్స్ మీదే ఇస్తాడు. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఈ 3 పాయింట్స్ మీదే క్వశ్చన్స్ అడిగాడు అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 57 and 114. One of the number is 9/2 times of the other. What is a larger number? క్వశ్చన్ చాలా ఈజీ. ఓకే, ఇక్కడ ఫార్ములా మనం ఏం రాస్తాం? జనరల్గా అయితే మనకేం కావాలి? లార్జెస్ట్ నెంబర్ కావాలి. లార్జెస్ట్ నెంబర్ అంటే ఎంత? ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ ఈజ్ 9/2 టైమ్స్ ఆఫ్ అదర్ అంటే సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9/2 కదా. లార్జ్ నెంబర్ అంటే ఏంది? 9 పార్ట్స్, 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ చూడండి, ఇది 9 తో డివైడ్ అవుతుందా? 1 + 2 3, 3 + 4 ఎంత? 7, 9 తో డివైడ్ అవ్వదు. 1 + 8 9 క్యాన్సిల్, 6 మిగిలింది అంటే ఇది 9 తో డివైడ్ అవ్వదు. 5 + 4 ఎంత? 9, 1 మిగిలింది, ఇది 9 తో డివైడ్ అవ్వదు. 1 + 7 8, 8 + 1 ఎంత? 9, ఇది 9 తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం జనరల్ క్యాలిక్యులేషన్ చేసే పని అయితే ఇది 9x అనుకోండి, ఇది 2x అనుకోండి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. చూడండి, మనం జనరల్ వేలో చేయడానికి ఎంత టైం పట్టింది, లాజికల్ వేలో చేయడానికి ఎంత టైం పట్టింది. ఇక్కడ నేను లాజికల్ పాయింట్ 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి, జస్ట్ 5 సెకండ్స్లో అయిపోయింది. ఇప్పుడు మీరు జనరల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత టైం పడుతుంది చూడండి. హెచ్సిఎఫ్ ఎంత? 57 ఇంటూ ఎల్సిఎం ఎంత? 114, దట్ ఈజ్ ఈక్వల్ టు 9x ఇంటూ 2x. 9తో 3 3, అలాగే 3 1 3, 3 19. నెక్స్ట్ 3తో 3 రెళ్ళు ఎంత? 6 కదా. క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 6 1 6. నెక్స్ట్ ఇంకెంత ఉంది? 5 6 9. x² ఈజ్ ఈక్వల్ 19² 19 ఇంటూ 19 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత? 19 అవుతుంది. లార్జ్ నెంబర్ అంటే ఎంత? 9x, దట్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 9 171. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది క్యాలిక్యులేషన్, బట్ ఎగ్జామ్లో ఇది మనం చేయాల్సిన పని లేదు. ఒకవేళ మనకు 9 యొక్క మల్టిపుల్స్ 2 నెంబర్స్ ఉంటే అప్పుడు జనరల్ వేలో చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 27 48 276 368. నేనేం చెప్పాను? ఎల్సిఎం అనేది హైయెస్ట్ నెంబర్ కానీ హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కానీ వస్తుంది. ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ 2 + 7 ఎంత? 9 కదా. 27 అంటే 9 తో డివైడ్ అవుతుంది, అంటే కంపల్సరీగా ఆప్షన్లో కూడా 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఓకే, ఇది 9 తో డివైడ్ అవుతుందా? 9 క్యాన్సిల్. 8 + 5 18, ఇది 9 తో డివైడ్ అవుతుంది. ఇది 9 ప్లస్ ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. 3 + 6 ఇది 9 తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి 9 9 క్యాన్సిల్. 8 + 8 16, ఇది 9 తో డివైడ్ అవ్వదు. ఇది కూడా 9 తో డివైడ్ అవుతుంది. ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది. సో ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి. 48లో మనకేం కనబడుతుంది? 12 4. అంటే 4 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? లాస్ట్ 2 నెంబర్స్ కంపల్సరీగా 9తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ ఏ ఇది అసలు ఆడ్ నెంబరు, ఇది కాదు. ఆప్షన్ బి 36, ఇది 4తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి ఇది కూడా ఆడ్ నెంబరే, ఇది కాదు. డైరెక్ట్గా ఇంకేమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు,
మనం ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని డివిజిబిలిటీ రూల్ మనం అప్లై చేయాలి. ఓకే, నేను చెప్పిన లాజికల్ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ లాజిక్స్ ఎగ్జామ్లో మీరు అప్లై చేయండి. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 24, 38, 336 అండ్ 152. సేమ్ ఇక్కడ కూడా ఎల్సిఎం అనేది 336 కానీ 336 యొక్క మల్టిపుల్స్ కానీ ఉంటుంది. కానీ ఆప్షన్స్లో చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి, మీరు డివిజిబుల్ రూల్ అప్లై చేయండి. డివిజిబుల్ రూల్ మీరు అప్లై చేసేటప్పుడు చూస్తే ఆప్షన్ సి అసలు మనకు 0 రాదు. ఎందుకని, మనం వీటిలో 5 యొక్క మల్టిపుల్స్ ఉంటేనే మనకు 0 వచ్చేది. లాస్ట్ డిజిట్ 0 ఎప్పుడు వస్తుంది, 2 కానీ 5 కానీ ఉండాలి. కానీ ఇక్కడ 5 లేదు. నెక్స్ట్ 24 అంటే ఏంటిది, 8 3, 3తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి, 3తో కూడా డివైడ్ అవ్వాలి. ఆప్షన్ బి ఏంటిది, ఇది ఆడ్ నెంబరు, ఇది 8తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి, 8కి డివిజిబుల్ రూల్ ఏంది, లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 8 తీసుకున్నా ప్రాబ్లం లేదు, 4 అన్నా తీసుకోండి. 4 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, లాస్ట్ 2 నెంబర్స్ 84, ఇది 4తో డివైడ్ అవుతుంది. 62 4తో డివైడ్ అవ్వదు. ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. మన యొక్క ఆప్షన్ని కన్వీనియంట్గా బేస్ చేసుకొని మన ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, LCM and HCF of 2 numbers are 155 respectively. One of the number is 30. Find the another number. Same కదా ప్రాబ్లం ఫార్ములా ఏంటిది, LCM into HCF is equal to 1 number into second number. ఎంత ఇచ్చాడు, 150 into 5 is equal to 30. ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి క్యాలిక్యులేషన్ చేయండి. 6 times పోతుంది, 6 25 times పోతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సేమ్ మోడల్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, వేరే నెంబర్ ఎంతో మనం కనుక్కోవాలి. ఫార్ములా సేమే కదా, 196 into 7 is equal to 49 into x అనుకోండి. ఇక్కడ మీరు ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఏంటిది, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. 7 ఆర్లు ఎంత, 42, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 2 రావాలి. ఇక్కడ 9ని ఏ యూనిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. 9 9 81 కాదు, 9 8 72, 2 వచ్చింది. ఇక్కడ 0 వస్తుంది, 9 1 9, ఇది కూడా రాదు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదనుకుంటే క్యాలిక్యులేషన్ చేయాలి. 7 7 7 49, మళ్ళీ 7తో క్యాన్సిల్ చేస్తే 7 2 14, తర్వాత 5 7 8 56. అన్నెసరీ క్యాలిక్యులేషన్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ వన్, మళ్ళీ సేమ్ మోడల్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు, 57. క్వశ్చన్స్ సేమే కానీ మనం ప్రాబ్లం సొల్యూషన్ చేసే అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పే లాజిక్స్ని యూజ్ చేసుకుని ఎండ్ వరకు చూడండి. సేమ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 114 into 19 ఈజ్ ఈక్వల్ టు 57 into సెకండ్ నెంబర్ మనం కనుక్కోవాలి. యూనిట్ ప్లేస్లో ఆప్షన్స్లో అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. 9 4 ఎంత, 36, 6 రావాలి. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది, 7 8 56, ఇది వస్తుంది. 0 రాదు, 7 5 35 రాదు, 7 6 42 రాదు. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. LCM and HCF of 2 numbers are 162, 27 respectively. One of the number is 54. Find the other number. Same model కదా, 162 into 27 that is equal to 54 into x. క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆప్షన్ చూడండి, అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి. 7 2 ఎంత, 14. ఇక్కడ 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది, 0 రాదు. 4 1 4, ఇది రావచ్చు. 4 2 8 కాదు, 4 8 32, ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 4 1 4 కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ వన్, సేమ్ మళ్ళీ చూడండి, సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, వేరే నెంబర్ కనుక్కోవాలి. 108 into 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 into x. యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి డిఫరెంట్గానే ఉన్నాయి. 9 ఎంత, 72, 2 రావాలి. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. 6 into 0 0, 7 42, 2 వచ్చింది. 8 48, ఇది కాదు. 6 5 30, ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, వేరే నెంబర్ కనుక్కోవాలి. 180 into 12 ఈజ్ ఈక్వల్ టు 36 into x. యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. 2 into 0, 2 into 0 into ఎనీథింగ్ 0నే కదా. ఇక్కడ మనకు ఆప్షన్లో 6 into 0 వస్తుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మీరు జనరల్ వేలో క్యాలిక్యులేషన్ చేశారనుకో, అన్నెసరిగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టైం అనేది
చాలా సేవ్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళారనుకో టైం వేస్ట్ అవుతుంది. ఓకే, లేదు మొత్తం చేస్తారంటే 12 మూల 36, 3 6 0 60. ఆప్షన్ బి సి ఈజ్ కరెక్ట్. ఎలా చేసినా అదే ఆన్సర్. నేను అప్లై చేసిన లాజిక్ పాయింట్ కూడా అదే ఆన్సర్. నెక్స్ట్ వన్, LCM HCF 155, వన్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు, ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు. ఇది చాలా ఈజీ. 150 ఇంటూ 5 అన్నాడు, 15 ఇంటూ ఎక్స్, 5 ఇంటూ 0 రావాలి. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. అది ఇక్కడ 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది కదా, ఇక్కడ రాదు. క్వశ్చన్ ఈజీ కాబట్టి క్యాలిక్యులేషన్ చేయండి. 15 నిమిషాలు పోతుంది, 10 టైమ్స్ పోతుంది. 50 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, LCM HCF ఆఫ్ 2 నెంబర్స్ 192, 32. ఒక నెంబర్ 64 అయితే ఇంకో నెంబర్ ఎంత? 192 ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ ఎక్స్. 2 2 ఎంత? 4. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 4 7 28 కాదు, 4 3 12 కాదు, 4 6 24 కరెక్టే, 4 9 36 కాదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇవి RPF SI ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. చాలా ఈజీ క్వశ్చన్సే. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఎగ్జామ్కి ముందు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ముందుగానే చేసి వెళ్తే జస్ట్ 5 సెకండ్స్లోపే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మీరు చాలా టైం ఎగ్జామ్లో సేవ్ చేయొచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఈ సిరీస్ నచ్చితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.